నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. అంగరంగ వైభవంగా తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. పెద్దశేష వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో కటాక్షించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భారతదేశ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. తెలుగు ప్రయాణమైన ఉపరాష్ట్రపతికి రేణిగుంట విమానాశ్రయంలో సాధారణంగా వీడ్కోలు పలికిన అధికారులు, ప్రజాప్రతినిధులు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు. భారతీయ జనతా పార్టీకి పటిష్ట పునాదులు వేసి నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుడని కొనియాడిన వక్తలు. పరిసరాల పరిశుభ్రతతో స్వచ్ఛ తిరుపతి సాధ్యం. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పిలుపునిచ్చిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో రెండవ రోజున గురువారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు 5 తలల చిన్నశేష వాహనంపై గురువాయూరు శ్రీకృష్ణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, ఇతర కళా ప్రదర్శనల నడుమ వాహన సేవ అత్యంత రమణీయంగా జరిగింది. చిన్నశేషుణ్ణి నాగలోకానికి రాజు అని వాసుకి భావిస్తారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయస్సుతో పాటు కుండలిని యోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. కాగా రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేలా అత్యుత్తమ విధానాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నూతనంగా నిర్మించిన అధునాతన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం ప్రారంభించారు. ప్రస్తుతం గంటకు 4500 మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారని అధికారులు సీఎంకు వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ రెడీ అనలిటిక్స్, మిషన్ లెర్నింగ్ సాయంతో వెంకటేశ్వరుని దర్శనం కోసం నిరీక్షణలతో ఎంతమంది భక్తులు ఉన్నారో గుర్తించి అందుకు అనుగుణంగా క్యూలైన్ నిర్వహణ చేపడతామని తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం గంటకు 5500 మంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే భక్తులు వేచి ఉండే క్యూలైన్లు, కంపార్ట్మెంట్లో భక్తి భావాన్ని పెంపొందించేలా ఆధ్యాత్మిక వీడియోలను, శ్రీవారి చరిత్రను ప్రదర్శించాలని ఆదేశించారు. తిరుమల కొండపై నిషేధిత వస్తువులు తీసుకురాకుండా అలిపిరి వద్దే నిలువరించేలా కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి టెక్నాలజీ సాయంతో పర్యవేక్షించాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానించిన సీసీ కెమెరాల సాయంతో అలిపిరి నుండి రద్దీ హీట్ మ్యాప్లను గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. దీంతో పాటు టీటీడీ నిర్వహణలోని అన్ని దేవాలయాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తిరుమల కొండను అత్యంత పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సుందరంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. చెత్తను తొలగించేలా చూడాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఇక గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని తెలిపారు. 7 కొండలపై 90% పైగా గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు, టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఐఎన్టీయూ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ బదిలీల వారోత్సవాలు నిర్వహించారు. గురువారం ఉదయం ఈఎన్టీ విభాగం ఓపీ రూమ్ నంబర్ 39లో నిర్వహించిన అంతర్జాతీయ బదిలీల వారోత్సవాల కార్యక్రమంలో స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, ఈఎన్టీ ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి డాక్టర్ ఎస్బి అమర్నాథ్ సంయుక్తంగా పాల్గొన్నారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ, వినికిడి లోపం పుట్టుకతోనే రావచ్చు లేదా వయసుతో, వ్యాధులతో లేకపోతే పర్యావరణ శబ్దం వల్ల రావచ్చునని, మనిషికి 75 నుంచి 85 డెసిబెల్స్ శబ్దానికి ఎక్కువ గురైతే వినికిడి సామర్థ్యం
సామర్థ్యం తగ్గుతుందని తెలిపారు. ముఖ్యంగా శబ్ద కాలుష్యం, వాతావరణ మార్పులు, సెల్ ఫోన్లు, టీవీలు ఎక్కువగా శబ్ద తీవ్రతతో వినడం ద్వారా వినికిడికి లోపం వస్తుందని తెలిపారు. చెవిటి వారిని గుర్తించడం చాలా ఆలస్యం అవుతుందని, వారికి పక్కన ఉండే వారిని మాటలు కూడా వినిపించడం తగ్గుతుందని, వెంటనే ఈఎన్టీ డాక్టర్లను సంప్రదించేలా చూడాలని, స్విమ్స్లో ఈఎన్టీ విభాగంలో వారోత్సవాలలో భాగంగా గురువారం ఉచిత వైద్యం అందించడం జరిగిందని తెలిపారు. ఈఎన్టీ ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి డాక్టర్ ఎస్బి అమర్నాథ్ మాట్లాడుతూ, ఈ వారోత్సవాలలో భాగంగా బదిలీల కోసం అవగాహన, హక్కుల పరిరక్షణ, సంస్కృతి, సమాజంలో వారు ఆత్మవిశ్వాసంతో ఎలా జీవించాలో తెలుసుకోవాలని తెలిపారు. వినికిడి లోపం అధికంగా ఉండడం వల్ల, వాహనాలలో వెళ్లేటప్పుడు వినిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఇటువంటి వారు డాక్టర్లను సంప్రదించి కొన్ని రకాల మందులు, వినికిడి పరికరాల ద్వారా నయం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. పుట్టిన పిల్లలకు 6 నెలల్లోపు వినికిడి పరీక్ష చేయించడం తప్పనిసరి అని తెలిపారు. వృద్ధులు, డయాబెటీస్, హై బీపీ ఉన్నవారు తరచూ చెవి పరీక్షలు చేసుకోవాలని, వినికిడి లోపం ఉన్నవారికి హియరింగ్ ఎయిడ్స్, కోక్లియర్ ఇంప్లాంట్స్ వంటి ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఎన్టీ విభాగపు వైద్యులు డాక్టర్ భాను ప్రదీప్, డాక్టర్ సాయి మౌర్య, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. టెస్టింగ్ చేయడానికి ఉచితంగా ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆధునిక కాలంలో చెడు చాలా ఎక్కువ అవుతుంది. మనకు తెలియకుండానే మన చుట్టూ శబ్ద కాలుష్యం చాలా ఎక్కువ ఉంటుంది. కొంత వాతావరణంలో వచ్చిన శబ్ద కాలుష్యం అయితే మరి మొత్తం సెల్ ఫోన్లు, టీవీల ద్వారా మనంతా మన చెట్టుకి కారణమవుతుంది. ఇది గుర్తుపట్టడం అనేది చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు పట్టకపోయినట్లయితే వాళ్ళ పెరుగుదల, తర్వాత అలాగే తెలివితేటలు, తర్వాత చదువుతున్న పేరు ఇవన్నీ కూడా తీవ్రంగా దెబ్బతింటాయి. అందువల్ల పుట్టిన పిల్లలకి వెంటనే ఒకసారి ఈ చెడు ఉందా లేదా అని పరీక్ష చేయించడం, అలాగే స్కూల్లో చేసినప్పుడు పీరియాడిక్గా చేయించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలాగే పెద్దవాళ్ళలో కూడా వయసు పెరిగిన కొద్దీ ఈ చెవిటి అంటే వినేటువంటి వెనికిడి శక్తి తగ్గిపోవడం, దానివల్ల కూడా రకరకాల మనస్పర్ధలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే ఎవరో చెప్తే తెలియలేదు, పట్టించుకోలేదు అనేటువంటి అక్కడ చెవులు ఉన్నదనేటువంటి విషయం గుర్తించకపోవడం వల్ల మానవ సంబంధాలు కూడా బాగా దెబ్బతింటాయి. అలాగే ఎవరైనా డ్రైవ్ చేస్తుంటే కూడా పక్కన అనే వాళ్ళు ఆనందపడుతున్నాయి, ఇంకోటి వినకపోతే అది ప్రమాదాలకు గురై ప్రాణం కూడా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ అవగాహన శిబిరంలో ఈ వినికిడి సమస్యలు ఏమన్నా సరే పరీక్ష చేసి వీలైతే మందులతోటి, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లతో వస్తే మందులతో తగ్గచ్చు, కొన్నిటికి ఆపరేషన్లు అవసరం అవుతుంది. చాలా వాటిలో ఈ వినికిడి పరికరాలు వాడితే చాలా ఉపయోగంగా ఉంటుంది. ఏకాత్మత, మానవతావాద సిద్ధాంతకర్త, అంత్యోద్యమ స్ఫూర్తి ప్రదాత పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ, సిద్ధాంతాల నుండి స్ఫూర్తిని పొందుతూ బీజేపీ తిరుపతి గంగమ్మ గుడి శక్తి కేంద్రం ప్రముఖులు అంజలి ఘటించారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా బీజేపీ తిరుపతి గంగమ్మ గుడి శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద వారి చిత్రపటానికి పుష్పాలంకరణ చేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ గంగమ్మ గుడి శక్తి కేంద్రం ఇన్ఛార్జ్, బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, బీజేపీ రాష్ట్ర మాజీ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, అధ్యక్షులు ప్రసాద్, బాబు విజయ్ కుమార్ రెడ్డి, విగ్రహాల కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ సిద్ధాంతకర్త, అంత్యోదయ స్ఫూర్తి ప్రదాత పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద
బీజేపీ గంగమ్మగుడి శక్తి కేంద్ర ప్రముఖుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏకాత్మత మానవతావాద సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే అర్హులైన ప్రతి ఒక్కరికి మొదటి వ్యక్తికి ఏ విధంగా సంక్షేమ ఫలాలు అందించాలో చివరి వ్యక్తి వరకు అదే విధంగా అందించాలి. ప్రతి ఒక్కరిని మంచిగా చూడాలి అనే ఉద్దేశంతో పండిత్ దీన్ దయాళ్ గారు ఎంతో ప్రజల్లో స్ఫూర్తిని తీసుకొచ్చారు. అలాంటి మహోన్నత వ్యక్తి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన ఘన నివాళి భారతీయ జనతా పార్టీ అర్పిస్తూ ఆయన ఆశయాలను ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి నడిపించాలని ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు పండిత్ దీన్ దయాళ్ గారి ఆశయాలతో పనిచేస్తూ మన భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 స్థానంగా నిలిపేదానికి ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈరోజు పండిత్ దీన్ దయాళ్ జయంతి సందర్భంగా పండిత్ దీన్ దయాళ్ గారికి ఘన నివాళి భారతీయ జనతా పార్టీ అర్పిస్తుంది. తెరచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారిని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. గురువారం తెరచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్కు తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, దేవాదాయ శాఖ మంత్రి ఆనెం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ సుబ్బం బన్సల్, సివిఎస్ఓ మురళీకృష్ణ, జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఓ హర్నాథ్ స్వాగతం పలికారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. తిరుమల తిరుపతి పర్యటన అనంతరం తిరుగు ప్రయాణమైన భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్కు రేణిగుంట ఎయిర్పోర్ట్లో మంత్రులు, అధికారులు సాదరంగా వీడ్కోలు పలికారు. తిరుమల తిరుపతి పర్యటనను ముగించుకొని తిరుగు ప్రయాణమైన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. గురువారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి ఆయనకు ఎయిర్పోర్ట్లో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనెం రామనారాయణ రెడ్డి, ఎక్స్ అఫిషియో రెవెన్యూ ఎండోమెంట్ సెక్రటరీ హరి జవహర్లాల్, డీఐజీ షిమోషి బాజ్పాయ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తదితర అధికారులు ఉపరాష్ట్రపతికి సాదరంగా వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. పరిసరాల పరిశుభ్రతతో స్వచ్ఛ తిరుపతి సాధ్యమని, ఆ దిశగా ప్రజలందరూ అడుగులు వేయాలని ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మరియు ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని తెలిపారు. వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమని తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం నుంచి మహాత్మాగాంధీ జయంతి వరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులతో భాగస్వామ్యం అయ్యి పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నామని అందరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఉమా, డిప్యూటీ కమిషనర్ అమరయ్యలు మాట్లాడుతూ మన ఇళ్లే కాకుండా మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. విద్యార్థుల్లో ఈ మార్పు తెస్తే త్వరగా ప్రజల్లో అవగాహన వస్తుందని తెలిపారు. 14 రోజుల పాటు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ భాగస్వాములయ్యి స్వచ్ఛ తిరుపతి సాధనకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్, రజిక కార్పొరేషన్ మెంబర్ కరాటే చంద్ర, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మహిళా విశ్వవిద్యాలయం రిజిస్టర్ రజని, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఏక్ దిన్ ఏక్ ఘర్ ఏక్ గంట ఏక్ సాత్ అనే కార్యక్రమం కింద ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ మరియు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కలిసి ఒక శ్రీకాళహస్తి ఆలయం శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు
కరుణాకర్ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహృతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ సిబ్బంది, ఆలయ అధికారులు పాల్గొన్నారు. గుర్రం జాషువా జయంతి వేడుకలకు తెలుగు భాషాభిమానులందరూ తరలి రావాలని భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ నెల సెప్టెంబర్ 27వ తేదీ సాయంత్రం తిరుపతి కచ్చప్పి ఆడిటోరియంలో విశ్వకవి, కవి కోకిల, నవయుగ వైతాళికుడు గుర్రం జాషువా జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ తెలియజేశారు. ఈ మేరకు తిరుపతి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయం గుర్రం జాషువా జయంతి మహోత్సవ ఆహ్వాన పత్రికలను తిరుపతి బీజేపీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎస్ మాధవ్ సూచనల మేరకు నిర్వహించే ఈ కార్యక్రమానికి తెలుగు భాషాభిమానులందరూ తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. పివిఎన్ మాధవ్ గారి యొక్క సూచన మేరకు విశ్వకవి, కవి కోకిల గుర్రం జాషువా గారి యొక్క జయంతి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి నగరాలలో విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి నగరాలలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించాలని సూచించడం, తదనుగుణంగా తిరుపతి నగరంలో ఈ నెల 27 శనివారం సాయంత్రం 4 గంటలకు తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో జాషువా గారి యొక్క జయంతి ఉత్సవాన్ని నిర్వహించుకోబోతున్నాము. జాషువా గారి యొక్క అసలైన అంతరంగాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించేటువంటి ప్రయత్నము, ఈ దేశాన్ని దేశమాతగా, భరతమాతగా కీర్తించినటువంటి, ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలను గౌరవించిన వ్యక్తిగా, అప్పటి సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, దురలవాట్లు, దురాచారాలను నిరసించినటువంటి అభ్యుదయ కవి, విశ్వకవి గుర్రం జాషువా గారు యొక్క ఆశయాలను కొనసాగించేందుకు తెలుగు భాషాభిమానులందరినీ ఆహ్వానిస్తూ ఇవాళ తిరుపతి బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా పార్టీ నాయకులు, గుర్రం జాషువా కార్యక్రమ నిర్వాహకులతో కలిసి ఈ ఆహ్వాన పత్రికలను విడుదల చేస్తూ ఈ సందర్భంగా తిరుపతి నగరంలోని కవులు, రచయితలు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ముఖ్యంగా తెలుగు భాషాభిమానులందరినీ ఆహ్వానిస్తున్నాం. తిరుపతిలో ఏర్పాటు చేసిన భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ను గురువారం సాయంత్రం ఘనంగా ప్రారంభించారు. కూటమి నాయకులు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి తదితరులు హాజరై ప్రారంభించారు. తిరుపతి డీబీఆర్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ను ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన అయోధ్య రామమందిర నమూనా ఆలయాన్ని, అందులోని బాలరాముణ్ణి సందర్శించారు. అనంతరం మీడియా విలేకరులతో మాట్లాడారు. 200 మంది కళాకారులు నెల రోజుల పాటు శ్రమించి అయోధ్యలో నిర్మించిన రామమందిర నమూనా ఆలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ నమూనా ఆలయాన్ని తిరుపతి జిల్లా ప్రజలు విచ్చేసి దర్శించాలని కోరారు. పిల్లలు, పెద్దలు సాయంత్రం వేళ ఆట విడుపుగా ఎగ్జిబిషన్కు వచ్చి తిలకించాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి నగరంలో భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం చాలా సంతోషదగ్గ విషయం. ఈ యొక్క భువనేశ్వరి ట్రేడింగ్ ఎగ్జిబిషన్లో అందరినీ ఆకర్షించే విధంగా, ముఖ్యంగా తిరుపతి నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా లక్షలాది మంది భక్తులు తిరుపతి తిరుమలకు ప్రపంచవ్యాప్తంగా వస్తారు. వాళ్ళకు కూడా ఒకరోజు ఖాళీగా ఉండేటప్పుడు ఒక 2 hours ఈ ఎగ్జిబిషన్లో స్పెండ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉండే విధంగా ఈ యొక్క భువనేశ్వరి ట్రేడ్ బిజినెస్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ని ప్రారంభించడం, దీనికి ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది సక్సెస్ఫుల్గా జరగాలని ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈరోజు ప్రారంభించడం కూడా జరిగింది. ఖచ్చితంగా కూడా ఇది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అన్ని విధాల సక్సెస్ అవుతుందనేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఈరోజు వచ్చేటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, తిరుపతిలో ఈరోజు భువనేశ్వరి
ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ గత 27 సంవత్సరాలుగా తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆనందాన్ని ఇస్తుంది. సమ్మర్లో కావచ్చు, ఏ అకేషన్ వచ్చినా కూడా భువనేశ్వర్ ట్రేడ్ ఫెస్టివల్ ఇక్కడ ఉన్నటువంటి యువతకు కావచ్చు, ఫ్యామిలీస్కి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక అకేషన్ క్రియేట్ చేసి వాళ్ళందరూ కూడా చల్లని సాయంకాలం వాళ్ళ కుటుంబంతో గడిపే విధంగా చేసేటువంటి ఘనత ఒక భువనేశ్వర్ ట్రేడ్ ఫెస్టివల్ది. ఈరోజు సుమారు 120 రోజులు కష్టపడి 200 మంది పైగా భక్తితో శ్రద్ధతో ఇంత పెద్ద రామ మందిరాన్ని, అయోధ్యని ఇక్కడ తిరుపతిలో తయారు చేయటం, నమూనా వేయటం చాలా అదృష్టం ఇది. కాబట్టి దీని అందరూ కూడా తిరుపతిలో ఉన్న ప్రజలందరూ దీన్ని దర్శించి అందరూ అయోధ్యకు పోయేంత దూరం అంత టైం లేకపోవచ్చు, ఇంకో బిజీగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నమూనాని అదేవిధంగా యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ 200 మంది ఇక్కడ చేయటం అనేది కూడా చాలా మనకు గర్వంగా ఫీల్ కావాలి తిరుపతిలో. సో అదే కాకుండా ఈరోజు సాయంత్రం పూట పిల్లలకు మంచి మంచి గేమ్స్, జైంట్ వీల్ కావచ్చు, రైడ్స్ కావచ్చు, రకరకాలైనటువంటి ఫుడ్ దేని కోసం క్యాంటీన్స్ కావచ్చు, 100కు పైగా షాపులు కావచ్చు. ఈ షాపింగ్స్ అన్నీ కూడా ఫ్యామిలీతో హ్యాపీగా వాళ్ళు తక్కువ ధరలకే ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఫ్యామిలీకి కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్స్ కావచ్చు, బట్టలు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, అన్ని విధాలు కూడా ఇక్కడ 100 షాపుల పైగా కూడా ఈ భువనేశ్వర్ ట్రేడ్లో ఇక్కడ అందరికీ కల్పించారు. సో దీని అందరూ కూడా తిరుపతి ప్రజలందరూ కూడా దీన్ని ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకొని ఈ అవకాశాన్ని అందరూ సాయంత్రం పూట ప్రజలందరూ హ్యాపీగా వచ్చి ఫ్యామిలీస్తో కొంత టైం స్పెండ్ చేసి మరిన్ భువనేశ్వర్ ట్రేడ్ ఫెస్టివల్కి మీరందరూ కూడా మంచి మద్దతు తెలిపి ఘన విజయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ సమ్మర్లో జరిగేటువంటి సిస్టమ్ అంతా కూడా హ్యాపీగా ఫ్యామిలీస్ అందరూ కూడా దీన్ని విశిస్తాను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన భువనేశ్వర్ ట్రేడ్ ఫర్ ఎగ్జిబిషన్స్ వారికి అందరికి కూడా మరొకసారి నేను నమస్కారాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారాలు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి చెంత పాదాల చెంత ఈరోజు భువనేశ్వరి ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్న మిత్రులు శ్రీనివాస్ మరియు వారి మిత్ర బృందం ఈరోజు తిరుపతిలో సాక్షాత్తు అయోధ్య బాలరాముని తీసుకొచ్చి తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో తీసుకురావడం జరిగింది. 500 సంవత్సరాలు హిందువులు ఎదురు చూసినటువంటి రామాలయ నిర్మాణం అయోధ్యలో దేదీప్తిమానంగా వెలిగిపోతోంది. అదే ప్రతిరూపాన్ని ఈరోజు దాదాపు 200 మంది కళాకారులతో 3 నెలలు శ్రమించి తిరుపతిలో దీన్ని నిర్మించడం, ఇప్పుడే లోపలికి వెళ్ళి అన్నీ పరిశీలించి రావడం జరిగింది. చాలా సున్నితంగా ఉన్నటువంటి ఈ దేవాలయ నిర్మాణంలో ఏ విధంగా అయోధ్యలో ఉన్నారో శిల్పులు ఆ విధంగా ఇంచుమించు ఆ ప్రక్రియ ఇక్కడ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళందరికీ కళాకారులందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ దాదాపు 27 సంవత్సరాలుగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇలా ఎగ్జిబిషన్లు నిర్వహించుకుంటూ చాలామంది చేనేతలకు కానీ ఈ చిన్న చిన్న బొమ్మలు చేస్తున్నటువంటి కళాకారులకు కానీ ప్రోత్సహిస్తూ ఈ భువనేశ్వరి ట్రేడ్ ఎగ్జిబిషన్ అందరికీ అందుబాటులో ఉంటూ రోజు రోజుకి వారి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి ముందుకు పోతున్నారు. రాబో రోజుల్లో వీరికి అన్ని విధాల కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అండగా నీడగా తోడుగా ఉండాలని చెప్పి, అలాగే తిరుపతి ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గోవిందనారాయణ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ అట్టహాసంగా అంగరంగ వైభవంగా భువనేశ్వరి ట్రేడర్స్ నిర్వాహకులు మిత్రులు శ్రీనివాస్ గారు ఎప్పటిలాగే 27 సంవత్సరాలుగా తిరుపతి నగరంలో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు, యువతకు అందరికీ ఆహ్లాదకరమైనటువంటి విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచేటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఈసారి వినూత్నంగా భారతీయులందరి ఆరాధ్య దైవమైనటువంటి దివ్యమైన భవ్యమైన అయోధ్య రామాలయ నమూనాతో నిజంగానే అయోధ్యకు వెళితే శ్రీరాముని దర్శనం లభించినట్లు బాలరాముని దర్శించేటువంటి అవకాశం, అదృష్టం కల్పించినటువంటి నిర్వాహకులు శ్రీనివాస్ గారికి నేను హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఇంటి దైవము, ప్రతి ఊరిలో ఉన్నటువంటి దైవం, మన ఇష్ట దైవం అయినటువంటి శ్రీరాముని దర్శనం అంటేనే అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. కేవలం ఎగ్జిబిషన్ ద్వారా వ్యాపారం చేయడమే కాకుండా ఆనందాన్ని, విజ్ఞానాన్ని, వినోదాన్ని, ఆటలు పంచడమే కాకుండా తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం అనే విషయాన్ని మరొక్కసారి గుర్తు చేసే విధంగా బాధ్యతతో కూడుకున్నటువంటి ఇలాంటి వ్యాపారస్తులను ప్రోత్సహించడం మనందరి యొక్క బాధ్యత, కర్తవ్యం కూడా. మరి ఇలాంటి కార్యక్రమానికి ప్రోత్సహిస్తూ నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు, ఈ నమూనా ఆలయాన్ని దర్శించి ప్రారంభించేందుకు వచ్చినటువంటి మిత్రులు భానుప్రకాష్ రెడ్డి గారు, తుడా చైర్మన్
దివాకర్ రెడ్డి గారు, నగరంలో ప్రముఖులు పెద్దలు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి గారు, ఆదం సుధాకర్ రెడ్డి గారు, యాలమూరి నరేంద్ర గారు, నగరంలో ఉన్నటువంటి అనేక మంది మిత్రులు, శ్రేయోగుల సూరా సుధాకర్ రెడ్డి గారు, అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఆలోచనతో చేసే ప్రతి వ్యాపారం కూడా విజయవంతం కావాలని, నగర ప్రజలు ఖచ్చితంగా దీనిని ఆదరిస్తారని చెప్పి ప్రతిరోజు సాయంత్రం కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టాల్స్ను సందర్శించాలన్నా లేక వినోదం వాటికి పోవాలంటే టికెట్లు ఉంటాయి, కానీ ఆలయాన్ని రాముణ్ణి దర్శించాలంటే మాత్రం ఎలాంటి ప్రవేశ రుసుము లేదు. ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ వరకు ఉచితంగా ప్రవేశం కల్పించడము, ప్రతిరోజు శ్రీరాముని దర్శనం చేసుకునే అవకాశం కల్పించినందుకు మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ముందుగా ప్రింట్ మీడియా వరకు, ఎలక్ట్రానిక్ మీడియా వరకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ విచ్చేసిన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఆర్ని శ్రీనివాస్ గారుకు, మా బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారుకు, అలాగే మా బీజేపీ ప్రెసిడెంట్ శ్రీనివాసులు గారుకు, కూడా చైర్మన్ గారుకు, దివాకర్ రెడ్డి గారుకు, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి గారుకు, సూరా సుధాకర్ రెడ్డి గారుకు, ఇంకా అనేక మా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ఈ భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషను గత 27 సంవత్సరంగా దిగ్విజయంగా నాకు అన్ని విధాలుగా అందరూ ఆశీస్సులతో అభిమానంతో నేను ఇక్కడ ప్రతి సంవత్సరం అమర్నాథ్ యాత్ర, వైష్ణవిదేవి యాత్ర, కేదార్నాథ్ యాత్ర, తాజ్మహల్, దుబాయ్ సిటీ, ఫారిన్ సిటీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నమూనాతో వ్యాపారం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు తిరుపతి ప్రజలు, చుట్టుపక్కల ఉండే ప్రజలు అందరూ ప్రతి సమ్మర్ వ్యాపారం చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం స్పెషల్గా దసరా ఫెస్టివల్కు అయోధ్య రామ్ మందిర్, అయోధ్యలో ఏ విధంగా అయితే రామ్ మందిర్ ఉన్నాయో దాన్ని 200 మంది కళాకారులతో 120 రోజులు ఇక్కడ వర్క్ చేసి పని చేసి దీన్ని తయారు చేశాము. సేమ్ అయోధ్య రామ్ మందిర్ నమూనా. ఎగ్జిబిషన్ ప్రవేశం 100 రూపాయల టికెట్. ఎగ్జిబిషన్ టికెట్ తీసుకునే వాళ్ళు రామ్ మందిర్ ప్రవేశం ద్వారాగా వచ్చి చూసుకొని షాపింగు, ఫుడ్ కోర్టు, ఎంటర్టైన్మెంట్, అమ్యూజ్మెంటు ప్రతి సంవత్సరం మీదే ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాము. తిరుపతి ప్రజలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి మా భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. శ్రీకాళహస్తిలో విద్యుత్ అదాలత్ నిర్వహించారు. విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను ఫోరం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం చేసుకోవాలని రిటైర్డ్ జడ్జి శ్రీనివాస్ ఆంజనేయులు సూచించారు. పలువురు విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను ఫోరం దృష్టికి తీసుకువచ్చారు. శ్రీకాళహస్తి విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ అదాలత్ నిర్వహించారు. విద్యుత్ అదాలత్ ఫోరం చైర్మన్ రిటైర్డ్ న్యాయమూర్తి శ్రీనివాస్ ఆంజనేయులు, సాంకేతిక ఆర్థిక సభ్యులు మధుకర్, స్వతంత్ర సభ్యులు విజయలక్ష్మి, ఏఎస్ఓ శ్రీనివాసుల ఆధ్వర్యంలో అదాలత్ నిర్వహించారు. విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని, ఎదుర్కొనే సేవలు, లోపాలు, బిల్లింగ్ తప్పిదాలు తదితర సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చి వాటికి పరిష్కారం పొందాలని ఫోరం కమిటీ చైర్మన్ రిటైర్డ్ న్యాయమూర్తి శ్రీనివాస ఆంజనేయులు సూచించారు. అదాలత్లో పలువురు విచ్చేసి తమ సమస్యలను ఫోరం దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యలను పరిశీలించి తగు న్యాయం చేస్తామని ఫోరం సభ్యులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ నాగేశ్వరరావు, ఏడి సుధాకర్, ఏఈ శివ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన విశ్రాంత న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో కాళహస్తిలో విద్యుత్ అదాలత్ జరుగుతుంది. దీంట్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే వినియోగదారులు సౌకర్యార్థం ఈ యొక్క అదాలత్ పెట్టడం జరిగింది. చాలా కాలం నుంచి వాళ్ళ యొక్క సమస్యలు కనుక పరిష్కారం కాకుండా ఉంటే అటువంటివన్నీ కూడా ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటే వాటన్నిటికీ సరైన సమయంలోగా అవి పరిష్కృతం అయ్యేటట్టుగా మన జడ్జి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఫోరం పనిచేస్తూ ఉంది. ఇదంతా కూడా వినియోగదారుల సౌకర్యార్థం ఏర్పాటు చేసింది కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారుడు వారి యొక్క సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరించుకోవాల్సిందిగా కోరడం. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ఏ సమస్యలు వచ్చాయి? సంబంధించినటువంటి సమస్యలు కానీ, లేకపోతే లూజ్ లైన్లు,
లేకపోతే మీటర్లలో ఏదైనా డిఫెక్ట్ ఉంటే అటువంటివి కానీ ఇటువంటి సమస్యలన్నీ కూడా ఇక్కడ పరిష్కారం చేసుకునేదానికి ఇది ఒక వేదిక అవుతుంది. అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సింది. ఈ విద్యుత్ అదాలత్ని మన జడ్జి గారి సమక్షంలో మన మెంబర్ అకౌంట్స్ మరియు మెంబరు ఇండిపెండెంట్ గారి ఆధ్వర్యంలో ఈ విద్యుత్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే ఏ డిపార్ట్మెంట్లో లేని విధంగా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ప్రతి కన్జ్యూమర్కి సేవలు అందించడంలో పాటు సేవలో ఏదైనా లోపాలు ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికే వచ్చి ఆ సేవా లోపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మన జడ్జి గారి సమక్షంలో వాళ్ళు రిప్రజెంటేషన్ చేసుకుంటే వాటికన్నిటికి కూడా పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది. సో ఈ డిపార్ట్మెంట్లో ఈరోజు ఈ కాళహస్తి పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఏదైనా బిల్లులో తప్పులున్నా కానీ, నేమ్ వాళ్ళకి కరెక్షన్స్ ఉన్నా కానీ, తర్వాత లూజ్ లైన్స్కి సంబంధించి కానీ, మరియు ఇంకా ఏదైనా సర్వీస్ రిలీజింగ్ సంబంధించి కానీ, సో అన్ని విషయాలు కూడా ఇక్కడ మన ఈ విద్యుత్ అదాలత్లో కన్జ్యూమర్లు తన రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటే ఈ సమస్యలన్నింటినీ కూడా సకాలంలో అవన్నీ పరిష్కారం చేయబడి ఈ డిపార్ట్మెంట్ సేవలు ఇంకా మంచి సేవలుగా కన్జ్యూమర్కి అందించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదంతా కూడా మన డిస్కం పరిధిలో అన్ని జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకి మంచి సేవలు అందిస్తున్న మన ఈ జడ్జి గారికి, వాళ్ళ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ అటెండ్ కాకపోతే వాళ్ళు డైరెక్ట్గా కూడా ఏపీ ఎస్పీడీసీఎల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆ వెబ్సైట్లో CGRF అనేటువంటి ఒక కాలం ఉంటుంది. వాళ్ళు అక్కడి నుంచి కూడా వారి యొక్క సమస్యని అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఆన్లైన్లో కూడా వారి సమస్యని ఫోరం దృష్టికి తీసుకొచ్చే విధానం కూడా ఎస్పీడీసీఎల్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ప్రత్యక్షంగా రాలేని వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా వారి యొక్క సమస్యల్ని ఫోరం దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ వినియోగించుకోవాల్సింది. తిరుమల శ్రీవారి గరుడ సేవను వీక్షించేందుకు వచ్చే వాహనదారుల పార్కింగ్ వీలుగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీవారి గరుడ వాహన సేవకు భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో గరుడ సేవకు విచ్చేసే భక్తులకు తిరుపతిలోని పలు ప్రాంతాలలో వారి వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు వీలుగా టీటీడీ అధికారులు పలు ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టారు. పార్కింగ్కు ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేసి వాహనాల రద్దీని నియంత్రించనున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 5వ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారు అత్యంత ప్రీతికరమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్న నేపథ్యంలో వాహన సేవను వీక్షించడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అత్యధికంగా తరలివస్తారు. గనుక తిరుపతిలోని 2 వీలర్ 4 వీలర్ సంబంధిత ప్రతి ఒక్క కూడలిలో పార్కింగ్కు స్థలాలు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అందుకు అనుగుణంగా వాహన చోదకులు ప్రయాణాలు పాటించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని అధికారులు శనివారం శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని 4 మాడవీధుల్లో స్వచ్ఛ భారత్ అవగాహన ర్యాలీ అట్టహాసంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిష్టారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, డ్వాక్రా సంఘాల మహిళలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఏపీ ట్రాన్స్కో సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ జరిపారు. అనంతరం బొజ్జల రిష్టారెడ్డి మరియు పురపాలక సంఘం కమిషనర్ భవానీ ప్రసాద్, ప్రజాప్రతినిధులు, శానిటరీ సిబ్బంది శ్రీకాళహస్తి దేవస్థానం జల వినాయకుని వద్ద ఉన్న స్వర్ణముఖి నదిలో ఉన్న చెత్త చెదారాన్ని పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ భవానీ ప్రసాద్ మరియు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిష్టారెడ్డి మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత పరిశుభ్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఇకపై ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ దివాస్గా జరుపుకోవాలని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ వారి వారి ఇళ్లలోని చెత్తను, తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి ఉంచితే పారిశుద్ధ్య కార్మికులు వచ్చి వాటిని తీసుకుని వెళ్తారని తెలియజేశారు. ఇకపై ఇంటి బయట చెత్త అనేది ఎక్కడా కనిపించకుండా ప్రజలు సహకరించాలని కోరారు. స్వర్ణముఖి నదిని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్వచ్ఛ భారత్ పథకం కింద ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఇప్పటికే శ్రీకాళహస్తిలోని మురికి కాలవలను, మురికి ప్రాంతాలను పరిశుభ్రం చేశారని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, కంఠా రమేష్, నెమళ్ల బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హోల్ ఇండియాలోని చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. స్వచ్ఛతకి సేవ అంటే మనం శుభ్రంగా, మనం చుట్టుపక్కల మనం శుభ్రంగా పెట్టుకుంటే ఒకటి మనం హ్యాపీగా ఉంటాం, 2 ఏ రోగాలు కూడా రావు. మన ఇంటి చుట్టూ మనమే చెత్త వేసుకుంటే దోమలు వస్తాయి, పురుగులు వస్తాయి, మనకు కూడా రోగాలు వస్తాయి. సో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని ఈరోజు ఈ కార్యక్రమం ఆరంభించాం. దీంట్లో ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ అంటే ఒక రోజులో 1 గంటలో మన ఊర్లో ఏదైతే ప్రాధాన్యత ఉందో ఆ ఏరియా కలిసి క్లీన్ చేస్తే ఎట్టుంటుంది, ఎంత బాగా ఉంటుంది అని చెప్పి చేస్తాం. మన దగ్గర స్వర్ణముఖి మెయిన్ కాబట్టి ఈరోజు స్వర్ణముఖి నది తీరాన క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాం. క్లీన్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత శుభ్రంగా మనం పరిసరం పెట్టుకుంటామో అట్టే మనం కూడా మన లోపల నుంచి కూడా అట్టే సంతోషంగా కూడా ఉంటుంది. ఒక చెత్త ప్రదేశంలో ఉండేటప్పుడు ఎట్లుంటుందో, ఒక క్లీన్గా ఉండే ప్లేస్లో ఎట్లుంటుందో అనేది మనకే తేడా తెలుస్తుంది. అది కూడా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా మీ ఇంటి ముందర చెత్త అంతా మన డ్రైనేజ్లో తోసే బదులు చెత్త కలెక్ట్ చేసి ఒక డస్ట్బిన్లో వేస్తే మన మున్సిపల్ సిబ్బంది వచ్చి చెత్త ఎత్తుకొని పోతారు. అప్పుడు డ్రైన్స్ బ్లాక్ అవ్వవు, డ్రైన్స్ బ్లాక్ అయ్యాయని చెప్పి దోమలు వచ్చి చేరవు, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో ఇదొక రిక్వెస్ట్, ప్రతి ఒక్కరికి మీ చెత్త ఏదైతే మీరు పూర్తి చేస్తారో ఒక డస్ట్బిన్లో వేసి పెడితే మున్సిపల్ సిబ్బంది వచ్చి దాన్ని తప్పకుండా ఎత్తుకెళ్ళిపోతారు. ఇంకొకటి, మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు మెయిన్ కాలువలు ఒక 2, కన్నలి కాలువ, ఓటేరు కాలువ 2 క్లీనింగ్ చేపించారు. ఇప్పుడు చెంపేడు కాలువ కూడా స్టార్ట్ చేశారు. అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది. సో మనం ఒక పక్కన చేసేటప్పుడు మనం కూడా ఒక సపోర్ట్, మీరు కూడా ఒక ప్రజలాగా మనం కూడా ఒక బాధ్యత తీసుకొని మనం కూడా ఒక సపోర్ట్ ఇస్తే ఇంకా బాగా చేయొచ్చు, ఇంకా మెరుగ్గా చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాం. మనం ఎక్కడైనా బయట అందరం పిల్లలు ఎమ్మెల్యే గారు స్వచ్ఛ కాళహస్తి పిలిపించారు. ఆ పిలుపులో భాగంగానే ఈరోజు ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ అందరూ ఒక చోట 1 గంట పాటు పరిశుభ్రత కోసము పనిచేయాలని చెప్పి పిలిపించారు. అందులో భాగంగా స్వామివారి పాదాల చెంత ఉన్నటువంటి స్వర్ణముఖి నదిని పరిరక్షించడానికి, పరిశుభ్రం చేయడానికి పట్టణంలో ఉన్నట్టు అందరినీ కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందరూ కూడా 1 గంట పాటు మీకు పనిముట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. గ్లౌజులు, మాస్క్ సహా పారలు, గడపారలు, దంతాలు, కంపలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అంతా కూడా ఎక్కడ కూడా కవర్లు, ప్లాస్టిక్స్ ఏది లేకుండా ఏరడము, ఏదైతే డస్ట్ ఉందో అంతా కూడా కలెక్ట్ చేసే కార్యక్రమం ఉంది. సో అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఒక్కసారి ప్రజలందరినీ కూడా స్వర్ణముఖి నది పరిరక్షణ కోసం ఆలోచింపజేయాలి. ఇది మన పట్టణం. మనము నినాదం కూడా వీలవ్ శ్రీకాళహస్తి, కాళహస్తి పట్టణాన్ని మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమించినప్పుడు ఇట్లాంటి పనులు చేయకూడదు, ఏ విధంగా ఉండాలో అని చెప్పి మనము ప్రజలకు ఒక పిలుపు ఇవ్వడం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, కాళహస్తి పట్టణానికి రోజుకు 10,000 నుంచి 20,000 మంది వస్తుంటారు. ఆ వచ్చిపోయిన ప్రజలు మన పరిసరాలను చూసి పట్టణం బాగుంది అని చెప్పి బయటికి పోయి చెప్పాలి అంటే మనం కూడా స్వీయ క్రమశిక్షణ అలవర్చుకొని పరిశుభ్రంగా ఉంచడం నేర్చుకోవాలి. స్వచ్ఛత ఈ సేవ అంటే సమాజాన్ని స్వచ్ఛంగా ఉంచడమే ఈ సమాజానికి మనం చేస్తున్నటువంటి సేవ. ఇది గుర్తించుకొని మన పారిశుద్ధ్య సిబ్బంది, మన సచివాలయ సిబ్బంది, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, టెంపుల్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు అందరూ వచ్చారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రజా సంఘాలు అందరూ ప్రతినిధులు అందరూ వచ్చారు. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛంగా నిర్వహించి
జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని బేరివారి మండపం వద్ద బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మాట్లాడారు. సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారని అన్నారు. వికేంద్రీకృత రాజకీయ వ్యవస్థ, స్వలంబన ఆర్థిక వ్యవస్థలు గ్రామాభివృద్ధికి ప్రధాన ఆధారంగా ఉండాలన్న ఆయన భారతదేశం ఒక స్వాతంత్ర దేశంగా ఉండాలని భావించారని అన్నారు. ప్రజాస్వామ్యం, సామ్యవాదం, కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం వంటి భావనలపై భారతదేశం ఆధారపడి ఉండకూడదని భావించారు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ అని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సుపరిపాలన అందజేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, గరికిపాటి రమేష్ బాబు, పుణ్యం, ఢిల్లీ కుమార్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ముద్దు బిడ్డ ఈ దేశం కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశ ఔన్నత్యం కోసం హిందూ సామ్రాట్వాదిగా పేరొందినటువంటి మహనీయుడు, మహానుభావుడు శ్రీ పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క జయంతి ఈరోజు. దీనదయాళ్ ఉపాధ్యాయ గారు ఆయన జీవితం అంతా కూడా 51 సంవత్సరాలే జీవించినటువంటి వ్యక్తి, మహానుభావుడు. 1916లో ఉత్తరప్రదేశ్ మథురాలో జన్మించి 1968 ఫిబ్రవరి 11వ తారీఖున అర్ధరాత్రి ఆయన లక్నో నుంచి బీహార్కి వెళ్తుంటే మార్గం మధ్యలో మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆయన శవం తేలడం జరిగింది. మరి ఆ రోజుల్లోనే ఈ దేశంలో జనసంఘ్ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి పోతా ఉంది, జనసంఘ్ పార్టీ బలపడతా ఉంది, హిందుత్వం బలపడతా ఉంది అన్న ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం పండిట్ దీనదయాళ్ గారికి యొక్క మరణం చెందడం జరిగింది. ఆయన మరణం కూడా ఇప్పటికీ మిస్టరీగా ఉంది. మరి అలాంటి వ్యక్తులు ఈ దేశంలో, ఆయన స్వతంత్ర ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి, మంచి విద్యావంతుడు, గొప్ప రైటరు, రచయిత. మరి భారతదేశం అంతా కూడా జనసంఘ్ పార్టీని ఉద్భవించి, ఆవిర్భవించి ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లి ఈ రోజు ఏదైతే ఈ దేశం కోసం, ఈ దేశం ఆ రోజు 370 ఆర్టికల్ కావచ్చు, 35A కావచ్చు, వీటన్నిటికి కూడా వ్యతిరేకంగా అంబేద్కర్ ఆశయాలు ఏదైతే కోరుకున్నా దానికి సమర్థిస్తూ ప్రజల్లో పోయినటువంటి వ్యక్తి శ్రీ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు. మరి వారు ఉంటే ఈ భారతదేశం హిందూ దేశంగా, మరి అదేవిధంగా జనసంఘ్ పార్టీ అభివృద్ధి పరంగా ముందుకు తీసుకుపోతుందని చెప్పి ఆ రోజుల్లోనే ఆయన హత్య చేయబడ్డారు. మరి అయినా కూడా ఆయన హత్యతో అంతటితో జనసంఘ్ పార్టీ ఆగలేదు. మరి దాని తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఈ దేశంలో జనసంఘ్ పార్టీ 1980లో భారతీయ జనతా పార్టీకి ఆవిర్భవించి ఈ రోజు ప్రపంచ దేశంలోనే భారతీయ జనతా పార్టీ అంటే ఒక అతిపెద్ద పార్టీగా అవతరించి ఈ రోజు ఏదైతే పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు కావచ్చు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు, వారందరూ ఏ రకమైనటువంటి కోరికలు కోరుకున్నారు, ఈ దేశం ఎలాగ ఉండాలన్నారో దాని ఈ రోజు మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి యొక్క ఆశయాలకి అనుగుణంగా ఈ రోజు ప్రభుత్వం ముందుకు తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ దేశంలో 24 సంవత్సరాలుగా ఒక ప్రధానమంత్రిగా 13 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా కాకుండా గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా 13 ఏళ్లు పరిపాలించే పరిస్థితి మనం చూసాం. కంటిన్యూగా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు 24 సంవత్సరాలుగా ఈ దేశాన్ని అటు ముఖ్యమంత్రిగా, ఇటు ప్రధానమంత్రిగా దేశ అభివృద్ధిని ముందుకు తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దానికి కారకులు ఎవరంటే ఒక బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, ఒక దీనదయాళ్ ఉపాధ్యాయ గారు కావచ్చు, ఒక శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు. వాళ్ళన్నీ కూడా వాళ్ళ కళలన్నీ కూడా ఈ రోజు నెరవేర్చే విధంగా ముందుకు పోతున్నటువంటి మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా మనం అందరం కూడా వాళ్ళ ఆశయాలు ముందుకు చేసుకొని పోతున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఒక గొప్ప ప్రపంచ నాయకుడి పరిస్థితి మనం చూసాం. ఏదైనా కానీ
ఈ రోజు దీనదయాళ్ ఉపాధ్యాయ గారు మరి మనందరి గుండెల్లో, దేశ ప్రజల్లో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజల గుండెల్లో ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ఆయన జయంతిని దేశం అంతా కూడా వాడవాడల్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు గొప్పగా ఆయన జయంతిని జరుపుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. శ్రీకాళహస్తి పట్టణంలో బేరువారి మండప కూడలి వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి యొక్క ఈ రోజు ఈ యొక్క మన దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతిని జరుపుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన బుధవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ నుండి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళమాత, విమాన వెంకటేశ్వర స్వామివారు, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహ స్వామివారులను దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద మంత్రోచ్చారణలతో వేద పండితులు ఆశీర్వదించారు. టీటీడీ చైర్మన్, ఈవోలు ముఖ్యమంత్రికి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా 2026 ఏడాది టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి వర్యులు స్వామి అమ్మవారి పెద్దశేష వాహనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు టీటీడీ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు జేఈఓ వీరబ్రహ్మం, ఎస్పీ సుబ్బరాయుడు, సివిఎస్ఓ మురళీకృష్ణ, డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెంకటేశ్వర స్వామి ఎవరికి ఇవ్వని అవకాశం నాకు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఎక్కువ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. ఆ భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ ఈరోజు వెంకటేశ్వర స్వామిని చూస్తే ప్రపంచం మొత్తం హిందువులంతా కొలిసే ఏకైక దేవుడు, కలియుగ దేవుడు, మనందరికి కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఏ వరం అడిగినా ఆశీర్వదించే దేవుడు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయన దగ్గరనే పెరిగాను, ఆయన చూస్తూ పెరిగాను. అదే సమయంలో నాకు ఏ కష్టం వచ్చినా దేవుని మీద భారం వేసి ముందుకు పోస్తూ వచ్చాను. 22 సంవత్సరాల కంటే ముందు ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభించిన రోజునే నాకు ప్రాణభిక్ష పెట్టాడు. అది ఊహించని పరిణామం. మామూలుగా అయితే బ్రతికే పరిస్థితి లేదు. అంటే ఒక పర్పస్ కోసం భగవంతుడు నన్ను బతికిచ్చాడని, ప్రాణభిక్ష పెట్టాడని నేను ఎప్పుడూ ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ముందుకు పోతున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర 14 సార్లు బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు దేవుడికి ఇచ్చే అవకాశం కల్పించారు. ఇంకొక పక్కన చూస్తే ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి వల్ల ప్రపంచం మొత్తం శాంతి, సౌభాగ్యం, సమస్యలను కూడా పరిష్కారం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. అలాంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎన్నోసార్లు మనమందరం కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. ఒకప్పుడు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ బోర్డు మెంబర్స్ అందరూ ఉన్నారు, చైర్మన్ గారు, ఈవో గారు ఉన్నారు. ఇక్కడ ఉండే సభ్యులంతా కూడా ఒక పవిత్రమైన భావంతో పనిచేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడుతూనే వెంకటేశ్వర స్వామి ప్రాబల్యాన్ని ప్రపంచం మొత్తం మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ అన్నదానం ప్రారంభించారు. ఈరోజు దగ్గర అన్నదానంలో మనం చూస్తే 2283 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం ప్రతి నెల 12 కోట్లు ఖర్చు అవుతుంది. 14 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే పరిస్థితి అన్నదానానికి వస్తూ ఉంది. వడ్డీతోనే దీన్ని పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు టీటీడీ బోర్డులో ఉండే మెంబర్స్ని, చైర్మన్ని, ఈవోని అందరినీ కోరుతున్నా,
మీరు కూడా టీటీడీ టెంపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో మన ఆధ్వర్యంలో నడిచే టెంపుల్స్ అన్నిటిలో స్టాండర్డైజ్ చేసి ఇక్కడ ఏ విధంగా అయితే అన్నదానం కార్యక్రమం జరుగుతుందో అలాంటి కార్యక్రమం అన్ని టెంపుల్లో చేయాల్సిన అవసరం ఉంది. దానికి శ్రీకారం చుట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అదే మరిగా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు, దీన్ని మొన్న కూడా నేను చెప్పాను. ఈ దేవాలయాలు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఉండాలి, దేశంలో అన్ని రాజధానుల్లో ఉండాలి, ప్రపంచంలో హిందువులు ఎక్కడుంటే అక్కడ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా కొన్ని కమిటీలు వేసుకుని అక్కడ ఉండేవాళ్ళు మనం ఎప్పుడప్పుడు మాట్లాడి ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాల్ని నెలకొల్పే విధంగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఆ దేవాలయాలన్నీ మళ్ళీ ఈ మెయిన్ టెంపుల్కి మనం అనుసంధానం చేసుకుందాం. ఇది కానీ చేయగలిగితే ఇప్పటికే మన దగ్గర చూస్తే 2038 కోట్ల రూపాయలు ట్రస్ట్కి వచ్చింది. ఎప్పుడో నేను సంకల్పించింది, ఇది గ్రాడ్యువల్గా పెరిగింది. 837 కోట్లు ఖర్చు పెట్టాం. కోటి వచ్చినాక ఈ మధ్యకాలంలో కూడా వచ్చింది. ఇందులో మనం చూస్తే దగ్గర ఒక 202 కోట్లు వడ్డీ కూడా వచ్చింది. 602 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా దగ్గర 1700 కోట్లు ఉంది. ఒక 5000 టెంపుల్స్ని గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు, మారుమూల ప్రాంతాల్లో ఉండే వ్యక్తులకి వెంకటేశ్వర స్వామిని కొలిసే భాగ్యాన్ని మనం కల్పించాల్సిన అవసరం ఉంది. అది కూడా చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. మిగిలిన అన్ని రాజధానుల్లో నేను కూడా ఒక లెటర్స్ రాస్తాను. ఈ పవిత్రమైన రోజున ఆ సంకల్పాన్ని చేసి అన్ని రాజధానుల్లో ప్రపంచంలో హిందువులు ఉండే ప్రతి ఒక్క ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కడదాం. అక్కడుండే దాతల ముందుకు వస్తే వాళ్ళ యొక్క ఇది కూడా తీసుకుంటాం. అవసరమైతే మనం కూడా కొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. ఇంకొక పక్కన ఆ రోజు మీరు అందరూ చూస్తే ప్రాణదానం కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్ష పెట్టాడో ఆ రోజే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది మనం చూస్తే ఈరోజు దగ్గర ఈ కార్యక్రమంలో కూడా 709 కోట్ల రూపాయలు వచ్చింది. 21 కోట్లు ఖర్చు పెట్టాం. 688 కోట్లుంది. దీన్ని కూడా మనం లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు దీన్ని ప్రారంభించిన కారణం కూడా వెంకటేశ్వర స్వామి ఉండే ఈ ప్రాంతంలో రాయలసీమ మొత్తం సరైన వైద్య సౌకర్యాలు లేవు. అలాంటి వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పి పెట్టాం. దీన్ని కూడా లాజికల్గా తీసుకుపోవడం కోసం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆ రోజు మనం అందరం శ్రీవారి సేవకులు కార్యక్రమం ప్రారంభించాం. 12 లక్షల మంది స్త్రీలు ఉన్నారు, 5 లక్షల మంది పురుషులున్నారు, 17 లక్షల మంది శ్రీవారి సేవకులు ఉన్నారు. ఈ శ్రీవారి సేవకులు కూడా భారతదేశం, ప్రపంచం అంతా కూడా నెట్వర్క్ చేసి ఎప్పటికప్పుడు వారి సేవలకు అనుగుణంగా రేటింగ్ కూడా చేసి వారికి గుర్తింపించి వారు కూడా ఇక్కడికి వచ్చేదానికి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ శ్రీవారి సేవకులు వెంకటేశ్వర స్వామికి అతిపెద్ద సంపద. ఈ సంపద ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విశిష్టతని, ప్రాముఖ్యతని, పవిత్రతని మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ 4 కార్యక్రమాలని మనం ఈ చేస్తూనే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ హిల్స్ అంతా కూడా మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా గ్రీనరీ ఉండాలి, పచ్చదనం ఉండాలని భావించాం. ఈరోజు దగ్గర మన వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 80% గ్రీనరీ ఉందని ఇచ్చారు. అన్ని ప్రాంతాల్లో బాగా రాళ్లుండే ప్రాంతంలో కూడా చెట్లు పెట్టగలిగాం. దీన్ని కూడా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ వెంకటేశ్వర స్వామి ఈ ప్రాంతాన్ని ఒక దివ్య క్షేత్రంగా, ఒక పవిత్రమైన క్షేత్రంగా, సేవాభావంతో మనం ముందుకు తీసుకుపోయి ఈ పవిత్రతని శాశ్వతంగా కాపాడుతూనే భావితరాలకు అందజేసే బాధ్యత ఇక్కడుండే మేనేజ్మెంట్ కానీ, ఇక్కడుండే పూజారులు కానీ, అదే మరి ఇక్కడుండే మేనేజ్మెంట్ కానీ అందరూ కలిసి పనిచేయాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, మరొక్కసారి వెంకటేశ్వర స్వామి తలుచుకుంటూ ఈ యొక్క బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరగాలి. ఎక్కడ కూడా వర్షాలు ఇబ్బంది లేకుండా, సమస్యలు లేకుండా ప్రజలందరూ కూడా ఆనందంగా
ఆరోగ్యంగా మంచి సంపదతో ఆనందంగా ఉండాలని నా కోరిక. అది ఆశీర్వదించమని నేను ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాను. తప్పకుండా మనం సాధిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి భక్తులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనందరి బాధ్యత ఈ పవిత్రత కాపాడడం. దానికి ముందుకు రావాల్సిందిగా మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. తిరుమల శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన బుధవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు 7 తలల స్వర్ణశేష వాహనం పెద్ద శేష వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో తిరుమాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. ఆదిశేషుడు తన పడగనీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణునిగా, ద్వాపరంలో బలరామునిగా శ్రీమన్నారాయణునికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీ భూదేవి సహితుడైన శ్రీ వెంకటేశ్వరుని వహిస్తూ తొలి రోజు భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంసవాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మహాగోపురం నుంచి బంగారు వాకిలి వరకు చేసిన పుష్పాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలంకార ప్రియుడైన శ్రీనివాసుని సన్నిధిని అరుదైన పుష్పాలు, పళ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పూచే పూలన్నీ శ్రీవారి సేవకే అన్నట్లు రకరకాల పుష్పాలను స్వామివారి కైంకర్యంలో వినియోగిస్తోంది టీటీడీ. ఇక ప్రతి ఏటా శ్రీనివాసునికి జరిగే బ్రహ్మోత్సవాల వేళ ఈ పుష్ప కైంకర్యం మరింత ఎక్కువగా చేస్తుంది టీటీడీ. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పాటు విదేశాల నుండి ప్రత్యేకంగా తెప్పించిన పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు ఉద్యానవన శాఖ సిబ్బంది. మహద్వారం నుంచి బంగారు వాకిలి వరకు నలుదిక్కుల వివిధ రకాల పుష్పాలతో పాటు పూల తోరణాలతో వైభవోపేతంగా అలంకరించారు. ధ్వజస్తంభం, బలిపీఠం, రంగనాయకుల మండపం, అద్దాల మండపం, కళ్యాణోత్సవ మండపాలను పలు రకాల అరుదైన పుష్పాలతో అద్భుతంగా అలంకరించారు. ఆలయంలో అలంకరణకు 4 టన్నులు, వెలుపల అలంకరణకు మరో 2 టన్నుల పుష్పాలను వాడడంతో పాటు 50,000 కట్ ఫ్లవర్స్తో చేసిన అలంకరణ భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఇక ఆలయ మహాగోపురానికి పుష్పాలతో ఏర్పాటు చేసిన విష్ణుమూర్తి, శంఖుచక్రాల నామం, అలంకరణలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. మరోవైపు శ్రీవారి మూల విరాట్టు సేవకు ప్రత్యేకంగా పుష్పాలను సమకూరుస్తున్నారు. సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు స్వామివారికి 30 రకాల పుష్పాలను, మాలలను వినియోగిస్తున్నారు. వాహన సేవలకు ప్రత్యేకంగా అలంకరణలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో శ్రీవారికి 250 కేజీల పుష్పాలను వినియోగిస్తూ ఉండగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలోని కైంకర్యాలకు 500 నుంచి 1000 కిలోల పూలను వినియోగిస్తున్నారు. బ్రహ్మోత్సవాల వేళ శ్రీవారిని దర్శించుకునే భక్తులు ఆలయంలో చేసిన పుష్పాలంకరణలను చూసి తన్మయత్వం పొందుతున్నారు. ఈ పుష్పాలంకరణలను టీటీడీ పూర్తిగా దాతల సహకారంతో చేసింది. ఉత్సవాల సందర్భంగా మొదటి, 4వ, 7వ రోజు సుమారు 15 టన్నుల పుష్పాలతో పాటు 1,50,000 కట్ ఫ్లవర్స్తో ప్రత్యేక అలంకరణలు చేస్తున్నారు. వాహన సేవ అలంకరణలకు వివిధ అరుదైన పుష్పాలను సైతం వినియోగిస్తున్నారు. అలంకార ప్రియుడైన శ్రీనివాసునికి ఈ పుష్ప కైంకర్యం మరింత శోభను తెస్తోంది. వాహన సేవలను ప్రత్యక్షంగా తిలకించడానికి వచ్చే భక్తులకు శ్రీవారి ఆలయంలో చేసిన పుష్పాలంకరణలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
భారతదేశ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఉపరాష్ట్రపతికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం తిరుమలలో వెంకటాద్రి నిలయాన్ని ప్రారంభించిన భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నిర్మించిన వెంకటాద్రి నిలయం, శ్రీవారి ప్రసాదాల ఇంగ్రీడియంట్స్, విజన్ బేస్డ్ సార్టింగ్ మిషన్ ప్లాంట్లను ప్రారంభించారు. అనంతరం వెంకటాద్రి నిలయ భవనానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను పరిశీలించారు. రేణిగుంటలో వెలిసిన సత్యమ్మ తల్లి ఆలయంలో కన్నుల పండుగగా అమ్మవారి ఊంజల్ సేవ నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రేణిగుంట పంచాయతీ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో వెలిసిన శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో బుధవారం ఉదయం నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహించి రాత్రి ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని అందంగా అలంకరించి ఊయల మీద ఊపుతూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సేవ భక్తులకు దైవిక అనుభూతిని కలిగించింది. ఆలయ ప్రాంగణంలో ఉయ్యాల సేవను వైభవంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారిని గుడి చుట్టూ కర్పూరంతో ప్రదక్షిణ చేసి అమ్మవారిని ఉయ్యాలలో కూర్చోబెట్టి భక్తులు లయబద్ధంగా ఊపుతూ ఓం శక్తి పరాశక్తి అంటూ అమ్మవారి పాటలు పాడారు. భక్తులకు ఈ సేవ ప్రశాంతమైన ఓదార్పునిచ్చే అనుభూతిని మిగిల్చింది. అమ్మవారికి ఈ సేవ అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టే ఊంజల్ సేవను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలమని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అందరూ భాగస్వాములు కావాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. చిత్తూరు పట్టణంలోని గంగినేని చెరువు వద్ద నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ 2025లో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ స్వచ్ఛతా కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, మేయర్ ఎస్ అముద, చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ పి నరసింహప్రసాదులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వారిచే స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం 100 మంది పారిశుధ్య కార్మికులు వేకువజాము నుంచే పనిచేస్తున్నారని, 50% చెత్త మన ద్వారానే ఉత్పత్తి అవుతోందన్నారు. ప్రజలు బాధ్యతగా బిస్కెట్ కవర్లు, వాటర్ బాటిళ్లు, ఇతర వ్యర్థాలు ఇష్టారాజ్యంగా పడేయకుండా అవగాహనతో ఉంటే పారిశుధ్య కార్మికులపై పనిభారం తగ్గించడమే కాక నగరం పరిశుభ్రంగా ఉంటుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రార్థనా స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రతి నెల 3వ శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. పారిశుధ్య కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ద్వారా చిత్తూరు జిల్లా పరిశుభ్రంగా, పచ్చదనంతో నింపవచ్చని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ ఏ ప్రసాద్, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్, కార్పొరేటర్లు ఇందు, నవీన్, భారతీయ జనతా పార్టీ నాయకులు అట్లూరు శ్రీనివాసులు, సత్య, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, డిఈ శ్రావణి, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు కార్యదర్శులు, మేస్త్రీలు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ మన గౌరవ మోడీ గారి ఆదేశాల ప్రకారము మన చంద్రబాబు నాయుడు గారి ఆయన ఆధ్వర్యంలో, మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మన నగరపాలక ఆధ్వర్యంలో ఈరోజు మన కలెక్టర్ గారు మంచిగా చెప్పారు. శానిటైజేషన్ వాళ్ళు కూడా కొంచెం రెస్ట్ అని తీసుకోవాలి. మా వర్కర్స్కి చాలా ఎక్కువగా అవుతుందో కానీ తక్కువగా అవడం లేదు. అందువల్ల మనం కూడా ఒక పార్క్ వచ్చినామంటే, ఎక్కడైనా పోయినామంటే ఒక ప్లాస్టిక్ కానీ బాటిల్ కానీ ఏదైనా మన కంటికి అగపడితే అది డస్ట్బిన్లో మనం కూడా వేయాలి. మన శానిటైజేషన్ కూడా పని తక్కువ అవుతుంది. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ శుభ్రతగా ఉండాలని మన మోడీ గారు ఆయన ఆశ. నమస్కారం. ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు, మేయర్ మేడం మరి ఆధ్వర్యంలో, ఆనరబుల్ ఎమ్మెల్యే సార్ డైరెక్షన్ మేరకు, ఎంపీ సార్ డైరెక్షన్ మేరకు ఈరోజు మాస్ శానిటేషన్ డ్రైవ్ స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్వహించడం జరిగింది. ప్రతి వార్డు సచివాలయ పరిధిలో ఉన్న కార్యదర్శులు అక్కడ ఉన్నటువంటి ఎన్జిఓస్తో భాగస్వామ్యం అయ్యి, పబ్లిక్తో భాగస్వామ్యం అయ్యి పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్ చేయమని ఈరోజు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు. అదేవిధంగా పబ్లిక్ పార్క్స్ కానీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, వేస్ట్ జనరేషన్ని మినిమైజ్ చేసి తర్వాత వేస్ట్ డిస్పోజల్ కూడా సైంటిఫిక్గా చేసినట్లయితే ఒక సస్టైనబుల్ మోడల్గా మనం డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రజల భాగస్వామ్యంతో ముందుకు వెళ్తున్నాం. గౌరవ జిల్లా కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు యంత్రాంగం అంతా పనిచేస్తుందని తెలియజేస్తాం. మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, శ్రీనివాస్ గారికి, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్స్, అందరూ శానిటేషన్ వర్కర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం సందర్భంగా గంగినేని చెరువు పక్కన పార్క్లో ఈరోజు శ్రమదాన్ చేయడం జరిగింది. ఈ శ్రమదాన్ ముఖ్యంగా జనాలు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి. శానిటేషన్ ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. శానిటేషన్ ఉంటేనే, శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో ఈ సందర్భంగా ఈరోజు ఈ అవేర్నెస్ కార్యక్రమం ఏర్పరచడం జరిగింది. ఈరోజు మన మున్సిపాలిటీలో చూస్తే సుమారుగా 2000 శానిటేషన్ సిబ్బంది పనిచేస్తున్నారు. వాళ్ళు మార్నింగ్ 4:30 నుంచి 8, 9, 10 గంటల వరకు పనిచేస్తున్నారు. దీంట్లో 50% చట్ట మన ద్వారా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా చూస్తే ఒక పార్క్లో చూస్తే ఒక బిస్కెట్ తింటాము, ఇమీడియట్గా అక్కడ పడేస్తాం. ఒక వాటర్ బాటిల్ అక్కడే పడేయడం జరుగుతుంది. బస్ స్టాండ్కి వెళ్తే బస్ స్టేషన్లో చూస్తే కూడా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ అన్నీ మామూలుగా అక్కడ బేసిక్లీ త్రో చేసేస్తున్నాం. సో దయచేసి నేను అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, శానిటేషన్ వర్కర్స్కి పని కొంచెం తగ్గించేయాలి. మనం కరెక్ట్గానే ఉంటే వాళ్ళకి 50% పని తగ్గుతుంది. అది ఒకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను విద్యార్థులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా శానిటేషన్ సంబంధించి కొద్దిగా మీకు అవగాహన ఉండాలి. శానిటేషన్ వర్కర్స్ ప్రతిరోజు ఎంత ఇబ్బంది వాళ్ళు పడుతున్నారు. ప్రతిరోజు 5 గంట 6 గంట జస్ట్ మనం ఏమేమి చెత్త క్రియేట్ చేస్తున్నామో చెత్త క్లీనింగ్లోనే వాళ్ళకి సమయం పోతుంది. సో ఇది చేస్తే మన నగరం కూడా శుభ్రంగా ఉంటుంది, పార్క్ శుభ్రంగా ఉంటాయి, బస్ స్టేషన్ శుభ్రంగా ఉంటుంది. సో దయచేసి ఇది అందరూ పాటిస్తే నగరం కూడా బేసిక్లీ అగ్రస్థానంలో ఉంటుంది నేను భావిస్తున్నాను. సో ఈ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి. ఎక్కడెక్కడ ఈ టెంపుల్స్ ఉన్నాయి, మోస్క్ ఉంది, చర్చ్ ఉంది, అక్కడ శానిటేషన్ వ్యవస్థ బాగుండాలి చెప్పడం జరిగింది. రెండోది గవర్నమెంట్ ఆఫీసెస్లో గ్రీనరీ ఉండాలి, గవర్నమెంట్ ఆఫీసెస్లోనే క్లీనింగ్ ఉండాలి, ఫైల్ క్లియరింగ్ ఉండాలి కూడా చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంగా కూడా ప్రతి నెల శనివారం 3 శనివారం మనం శానిటేషన్ ప్రోగ్రామ్ చేసేస్తున్నాము. ట్రీ ప్లాంటేషన్ కూడా తీసుకుంటున్నాము. ఇది అందరూ చేస్తే చిత్తూరు జిల్లాలో, సపోజ్ ఈ నగరంలో మాట్లాడితే సుమారుగా 1,75,000 పాపులేషన్ ఉంది.
సో అందరూ ట్రీ ప్లాంటేషన్ చేస్తే, చుట్టుపక్కల ఏరియాలో ట్రీ ప్లాంటేషన్ చేస్తే, కాలనీస్లో ట్రీ ప్లాంటేషన్ చేస్తే నగరం బాగుంటుంది కూడా చెప్పడం జరిగింది. సో అందరు బేసిక్లీ పార్టిసిపేషన్ కావాలి, అందరూ ఈ కార్యక్రమంలో రావాలి. సరౌండింగ్, చుట్టుపక్కల సరౌండింగ్లో శానిటేషన్ ఉండాలి. ఈ మెసేజ్ ఈ సందర్భంగా నేను ఇస్తున్నాను. సో నిన్న ఈ కార్యక్రమం సందర్భంగా శానిటేషన్ వర్కర్స్కి హెల్త్ క్యాంప్ కూడా చేయడం జరిగింది. అండ్ టైం టు టైం బ్లాక్ స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, శానిటరీ ఇన్స్పెక్టర్స్, శానిటేషన్ వర్కర్స్ ఇమీడియట్గా అటెండ్ అవుతున్నారు, ఇమీడియట్గా క్లీన్ చేస్తున్నారు. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మన ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం ఉంటే ముందుగా నేను రిపీట్ చేశాను, 50% పని తగ్గుతుంది. సో ఇది ఒక్కటి మనం గమనిస్తే శానిటేషన్ వర్కర్స్కి సహాయం ఉంటుంది. వాళ్ళు కూడా చెప్తారు, నా పని తగ్గింది, సిటిజన్స్, నాగరికులు, జనాభా అవేర్ అయ్యారు, వాళ్ళు మంచి చేస్తున్నారు. అదే బేసిక్లీ రావాలి. సో ఈ సందర్భంగా వచ్చే ఒక 10 రోజు కూడా ఈ శానిటేషన్ కార్యక్రమం అవేర్నెస్ కంటిన్యూ అవుతుంది. అండ్ అందరూ పార్టిసిపేట్ చేయాలి, ఇది సక్సెస్ తీసుకురావాలి. థ్యాంక్ యూ. దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో నవరాత్రి ఉత్సవంలో 3వ రోజు శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు శ్రీ చంద్రఘంటాదేవి రూపంలో దివ్యమంగళకర స్వరూపంలో దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు సుందర శోభితంగా ఏర్పాటు చేశారు. విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో నవరాత్రి ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. గిరిపుత్రి సౌభాగ్య మంగళకర రూపిణి శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు 3వ రోజు శ్రీ చంద్రఘంటాదేవి రూపంలో భక్తులను అనుగ్రహించారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శ్రీ చంద్రఘంటాదేవి అలంకారం చేసి వైభవంగా తీసుకువచ్చి అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో అమ్మవారి దివ్యమంగళకర రూపాన్ని కొలువుదీర్చారు. అమ్మవారి సన్నిధిలో వివిధ రకాల దేవతా ప్రతిమలు, బొమ్మలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ప్రకృతి రమణీయతకు అందం పట్టే విధంగా ఆధ్యాత్మిక చింతన శోభను కలిగించేలా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ చంద్రఘంటాదేవి ఉత్సవమూర్తికి విశేష పూజా కార్యక్రమాలు జరిపారు. అమ్మవారికి విశేష పూజలు జరిపి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించి బాలజ్ఞానాంబికా సన్నిధిలో అమ్మవారికి విశేష దీపారాధనలు సమర్పించారు. 9 రోజుల పాటు విశేష దివ్యాలంకరణలతో దుష్ట సంహరణ చేసి లోక సంరక్షణ చేసిన శక్తి స్వరూపిణిగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులు పొంది అనుగ్రహం పొందాలని ఆలయ వేద పండితులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. దుష్ట సంహారం కోసం పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేసే రూపంలో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాకారోత్సవంలో వైభవంగా ఊరేగించి విశేష పూజలు, దీపారాధన నిర్వహించారు. తపస్సు రూపంలో ఉన్న దివ్యమంగళకర రూపిణి మోక్షదాయిని అయిన అమ్మవారిని దర్శించుకుని భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. దక్షిణ కైలాస క్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయంలో నవరాత్రి వార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి దేవేరి శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు విశిష్టమైన తపస్సు రూపంలో భక్తులకు దివ్యదర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు. ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి తపస్సు అలంకారం చేసి మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయ ఆవరణలోని శ్రీ బాలజ్ఞానాంబిక ఆలయం వద్దకు తీసుకువచ్చి కొలువు తీర్చి విశేష పూజలు జరిపి దీపారాధన నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా ఆలయం లోపలికి తీసుకువెళ్లి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి విశిష్ట పూజలు జరిపి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ విశేషోత్సవంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏవో విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, టెంపుల్ సూపరింటెండెంట్ సుదర్శన్ నాయుడు అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రధాన అంగత్వంగా ఉన్న భారతీయ జ్ఞాన పరంపర డివిజన్ న్యూఢిల్లీ ద్వారా విశ్వవిద్యాలయంలో నూతనంగా ఐకేఎస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులాధిపతి నీడామంగళం గోపాలస్వామి, విశ్వవిద్యాలయ కులపతి ప్రొఫెసర్ జేఎస్ఆర్ కృష్ణమూర్తి, అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత మాడుగుల నాగభటి శర్మ, అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, రిజిస్ట్రార్ కె వెంకటనారాయణరావులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విశ్వవిద్యాలయంలోని చెలికాని అన్నారావు సభాభవనంలో ఏర్పాటు చేసిన సదస్సులో కులాధిపతి గోపాలస్వామి మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో ఐకేఎస్ కేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకమని, ప్రత్యేకించి సంస్కృతంలో ఉన్న జ్ఞాన, విజ్ఞాన, వైజ్ఞానిక అంశాలను
ఈ ఐకేఎస్ కేంద్రం ద్వారా బయటకు తీసుకువస్తూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంస్కృతంలో ఉన్న జ్ఞానాన్ని అందించాలని, అదేవిధంగా విదేశీయులు కూడా ఈ విశ్వవిద్యాలయానికి వచ్చి జ్ఞానాన్ని అధ్యయనం చేయడానికి ఈ ఐకేఎస్ కేంద్రం గమ్యస్థానంగా ఉండాలని, వచ్చే 5 సంవత్సరాల్లో ఐకేఎస్ కేంద్రం ద్వారా ఏ లక్ష్యాలు సాధించాలి అనే అంశంపైన ప్రణాళిక కలిగి ముందుకు వెళ్లాలని ఉద్ఘాటన భాషణంలో ఉద్బోధించారు. ఈ శుభ సందర్భంగా విశ్వవిద్యాలయంలో ఉన్న అధికార అధ్యాపక గణానికి అభినందనలు తెలియజేశారు. అనంతరం విశిష్టాధిపతి సహస్రావధాని పద్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ మాట్లాడుతూ భారతీయ జ్ఞాన పరంపరలో విశిష్ట అంగం అవధానమని, అవధాన కళ విద్యార్థుల్లో స్మృతి శక్తిని, ప్రతిభాశక్తిని వర్ధింపజేస్తుందని, ప్రతి ఒక్కరూ భారతీయ జ్ఞాన పరంపరలో ఉన్న అనేక వైజ్ఞానిక, మనోవైజ్ఞానిక అంశాలు తెలుసుకుని ముందుకు సాగాలని సూచించారు. అనంతరం సభాధ్యక్షులు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఐకేఎస్ డివిజన్ ద్వారా చాలా కేంద్రాలను భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగిందని, కానీ ఈ సంవత్సరం 250 అప్లికేషన్స్లో ప్రత్యేకించి తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తరపున పంపిన ప్రపోజల్స్ను ఐకేఎస్ డివిజన్, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఢిల్లీ వారు ఆమోదించి విశ్వవిద్యాలయానికి ఐకేఎస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో హర్షణీయమని తెలిపారు. ఐకేఎస్ ద్వారా ప్రత్యేకించి వైజ్ఞానిక, సాంకేతిక అంశాలపైన పరిశోధనలను ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని తెలిపారు. అనంతరం ఐకేఎస్ డివిజన్ న్యూఢిల్లీ జాతీయ కోఆర్డినేటర్ గంటి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో ఐకేఎస్ కేంద్రం ఏర్పాటు చేయడం ఆవశ్యకమని, తద్వారా సంస్కృత భాషలో ఉన్న భారతీయ జ్ఞాన పరంపరను వెలికి తీయడానికి వీలవుతుందని తెలిపారు. అనంతరం అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా మాట్లాడుతూ ఐకేఎస్ కేంద్ర ముఖ్య లక్ష్యాలను వివరించారు. రిజిస్ట్రార్ కడియం వెంకటనారాయణరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం అంతటిని విశ్వవిద్యాలయ ఐకేఎస్ కేంద్రం కోఆర్డినేటర్, రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్ విభాగ అధ్యక్షులు శివరాం భట్, అలాగే అడిషనల్ కోఆర్డినేటర్ ఎడ్యుకేషన్ విభాగం సహాయకాచార్యులు డాక్టర్ కుమార్ భాగ్యవాడి మఠ్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ స్కూల్స్ డీన్స్, విభాగాధ్యక్షులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సంస్కృతం మన భారతీయ శిక్షా పద్ధతి గురుకుల ప్రణాళిలో నడిచింది. మొట్టమొదటిగా లార్డ్ మెకాలే వచ్చినప్పుడు ఆ గురుకుల ప్రణాళిని రద్దు చేసి పాశ్చాత్య విద్యా ప్రణాళిని ప్రవేశపెట్టారు. దాని తర్వాత హంటర్ కమిషన్ వచ్చింది, అది కూడా అదే పద్ధతిలో ఉంది. ఆ పైన మనకి రాధాకృష్ణన్ కమిషన్ కానివ్వండి, మొదలియార్ కమిషన్ కానివ్వండి, ఈ రెండు కలిపి కొఠారీ కమిషన్ వచ్చింది. ఆ కొఠారీ కమిషనే చాలా కాలం మనకి స్వతంత్రం వచ్చేంత వరకు కూడా అదే పద్ధతి నడిచింది. వచ్చిన తర్వాత కూడా అదే పద్ధతిలో నడిచినటువంటి ఈ దీంట్లో మన భారతీయ జ్ఞాన పరంపర లుప్తమైంది. ఆధునికమైనటువంటి ఇంటిగ్రేటెడ్ అని చెప్పేసి జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ లాంటి ఒక విద్యా విధానం మనకు వచ్చింది. ప్రతి ఒక్కరికి అన్నీ తెలుసు, ఏది పూర్తిగా తెలియదు. ఇటువంటి దుస్థితి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనకి అంటే ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎన్ఈపి అనేటువంటి ఒక వ్యవస్థ వచ్చింది. 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల్లోనూ ప్రతి చోట కూడా మన ఆధునికమైనటువంటి విజ్ఞానం విషయాలతో పాటు ప్రాచీన పద్ధతిని కూడా ప్రవేశపెట్టాలని ఒక సంకల్పం చేసుకున్నారు. మన భారత సర్వకారం దీనికోసమని ఒక డివిజన్ కూడా ఐకేఎస్ డివిజన్ అనేటువంటి ఒక పద్ధతి ఏర్పాటు చేశారు. ఆ డివిజన్ ద్వారా ఇంతవరకు 55 విశ్వవిద్యాలయాలకి మన ఈ ఐకేఎస్ సెంటర్ అనేటువంటి గుర్తింపు ఇచ్చారు. దాంట్లో మనకి ఐకేఎస్ సెంటర్గా ఈ సంవత్సరం మనకు వచ్చింది. అంటే ఇందులోనే 250 అప్లికేషన్స్ వస్తే అందులో 1 మంది అయింది. కేవలం 18కే వచ్చారు. దాన్ని సెలక్షన్ చేయడం కూడా చాలా ఫిల్టర్ చేస్తుంటారు. అటువంటి అపూర్వమైనటువంటి అవకాశం మాకు వచ్చినందుకు మేము ఈ ఐకేఎస్ సెంటర్ని మొట్టమొదటిగా ఆరంభించి దాన్ని ఉద్ఘాటన చేసి ఇప్పుడు అదే ఐకేఎస్ విషయంలో మాకు ఇచ్చినటువంటి రాజధర్మాలు వాటి గురించి ఒక జాతీయ సదస్సు నిర్వహిస్తున్నాం. ఇందులో ముఖ్యంగా మా ఛాన్సలర్ గారు పద్మభూషణ్ నిడామంగళం గోపాల స్వామి వారు ఇక్కడికి వచ్చారు. వారి అధ్యక్షత జరుగుతోంది. కీనోట్ అడ్రస్ ఇవ్వడానికి మాడుగుల నాగపణి శర్మ పద్మశ్రీ అవార్డు ఆయన్ని పిలిచాం. ఇంకా మరొక ఇన్నోవేటెడ్ టాక్స్ ఇప్పించడానికి మనకి లజపతి రాయ్ అనేటువంటి అంబేద్కర్ యూనివర్సిటీ ప్రాచీన కులపతి ఆయన కూడా ఇక్కడ వచ్చారు. అలాగే వాల్మీకి రీసెర్చ్ సెంటర్కి ఆయన డైరెక్టరు. అది కూడా మా సంస్థాంగభూతంగానే విజయనగరంలో నడుస్తోంది.
ఇంకా మా గంటి సూర్యనారాయణమూర్తి గారు ఈ డివిజన్కి అధ్యక్షులుగా వర్తిస్తూ చాలా మాకు సహాయ సహకారాలు అందిస్తారు. వారు కూడా వచ్చారు. అలాగే రామకృష్ణ పెజాత్తాయ్ అనేటువంటి ఒక ఆయన కర్ణాటక సంస్కృత యూనివర్సిటీ నుంచి వచ్చారు. ఈ రకంగా 3 ఇన్వైటెడ్ టాక్స్ తోటి మాకు ఈ కార్యక్రమం వర్క్షాప్ కింద నడుస్తుంది. ఈ సందర్భంగా మీ అందరినీ కూడా అభినందిస్తూ మా విశ్వవిద్యాలయం సిబ్బందిని, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బందిని కూడా అభినందిస్తూ జయతు సంస్కృతం, జయతు భారతం. రాష్ట్ర కూటమి ప్రభుత్వం 8 గంటల పనిని రద్దు చేసి 13 గంటల పని విధానాన్ని తీసుకురావడం దారుణమని, దీనిని వెంటనే రద్దు చేయాలని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 8 గంటల పనిని రద్దు చేసి 13 గంటల పని దినాల చట్టాన్ని తీసుకురావడం దారుణమని తెలిపారు. తక్షణమే రద్దు చేయాలని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, నాయకులు కత్తిరవి డిమాండ్ చేశారు. 13 గంటల పని దినాన్ని రద్దు చేయాలంటూ శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ కొడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దనున్న ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ 1886వ సంవత్సరం అమెరికా చికాగో నగరంలో కార్మికులు ప్రాణాలకు తెగించి పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాలను రద్దు చేసి 13 గంటల పని దినాన్ని అమలు చట్టం తీసుకురావడం దుర్మార్గమని తెలిపారు. రాత్రి వేళల్లో మహిళలకు డ్యూటీలు వేయడం దారుణమని తెలిపారు. ప్రస్తుతం ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కార్మిక హక్కుల కన్నా కార్మికుల శ్రమను దోచుకుంటున్న యజమానులకు మద్దతు ఇవ్వడం అన్యాయమని పేర్కొన్నారు. అధికారం రాకమునుపు ఒక మాట ఇచ్చి అధికారం వచ్చాక మరొక మాట మాట్లాడడం ఘోరమని తెలిపారు. కార్మికుల ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కార్మికులకు, ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేయడం సరైంది కాదని తెలిపారు. కార్మికులు, కర్షకులు ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ధర్నాలను నిర్వహించి ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కత్తిరవి, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి మల్లికార్జున్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయక కార్యదర్శి మునిచంద్ర, ఏఐటీయూసీ నాయకులు మురళి తదితరులు పాల్గొన్నారు. నగరంలో 12 గంటల పని వద్దు, 8 గంటలు కావాలనేసి ఆనాడు కార్మికులు చేసిన పోరాట ఫలితమే 8 గంటల పని విధానం తీసుకురావడం జరిగింది. ఆనాటి నుంచి ఈ రోజుకి కూడా 8 గంటల పని విధానం నడుస్తూ ఉంది కార్మికులు. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు 13 గంటల పని విధానాన్ని ఈ దేశవ్యాప్తంగా తీసుకురావడం జరుగుతూ ఉంది. అందుకని ఆల్ ఇండియా ఏఐటీయూసీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాం. అదేవిధంగా శ్రీకాళహస్తిలో కూడా ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని విధానం నడుస్తూ ఉంటే ఈ దేశంలో 13 గంటల పని విధానం తీసుకురావటం ఈరోజు కార్మికుల మీద పండేసినట్టు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇద్దరు కార్మికుల పక్షాన ఈరోజు వ్యతిరేకంగా నడుస్తూ ఉంది. కాబట్టి మరో చికాగో నగరం ఉద్యమం ఈ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు, మహిళలు, రైతాంగాన్ని అందరినీ కలిపి ఈ ప్రజా వ్యతిరేక విధానాలని రద్దు చేయాలనేసి రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. దక్షిణ భారతదేశం మేధావుల్లారా మౌనం వీడి ప్రజల్లోకి రండి అని శ్రీకాళహస్తి కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపాధ్యక్షురాలు, మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ గతంలో భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారని తెలిపారు. నేడు ఉత్తర భారతదేశానికి దోచిపెడుతున్నారని విమర్శించారు. రాబో రోజుల్లో మన బిడ్డల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2018 నుంచే ఈ పోరాటం జరుగుతూనే ఉందని తెలియజేశారు. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలు పునర్విభజన జరిగితే దక్షిణ భారతదేశంలో పార్లమెంటు స్థానాలు తగ్గితే మన ఎంపీలకు విలువ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర భారతదేశంలోని ఎంపీలకు విలువ పెరిగి దక్షిణ భారతదేశంలోని ఎంపీలకు విలువ లేకుండా పోతుందని తెలిపారు. అదేవిధంగా ప్రాంతీయ భాషలను అనగదొక్కి హిందీ భాషను బలవంతంగా దక్షిణ భారతదేశంలో రుద్దుతున్నారని తెలిపారు. గతంలో దేశ భాషలందు తెలుగు భాష లెస్స అని ప్రముఖులు వర్ణించారని తెలిపారు. శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు భాషను నేర్చుకుని అముక్త మాల్యద అనే గ్రంథాన్ని రచించి తెలుగు గొప్పతనాన్ని దేశానికి చాటి చెప్పారని తెలిపారు. నాడు దేశ భాషలందు తెలుగు లెస్స అయితే నేడు ప్రపంచ భాషలందు
తెలుగు లెస్స అని చెప్తున్నారని తెలిపారు. ప్రపంచం నలుమూలల నుంచి మన తెలుగు వాళ్ళు నాటుకుపోయి ఉన్నారని, అది మన తెలుగు భాష గొప్పతనమని కొనియాడారు. కాబట్టి మన పిల్లలకు తెలుగులోని పరీక్షలు పెట్టడం, త్రిభాషా విధానాన్ని అవలంబిస్తూ మన దేశంలో హిందీలో పరీక్షలు పెడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో, ఉత్తర భారతదేశస్థులైన ఉద్యోగాలలో నాటుకుపోయి మన పిల్లల భవిష్యత్తును మన నాయకులే నాశనం చేస్తున్నారని వాపోయారు. మనం 100 రూపాయలు చెల్లిస్తే తిరిగి మనకు 10 20 మాత్రమే తిరిగి కేంద్రం ఇస్తుందని, అదే కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారతదేశానికి 100 రూపాయలు కడితే తిరిగి వారికి 12,000 నుంచి 15,000 రూపాయల వరకు వారికి చెల్లిస్తున్నారని తెలిపారు. ఇది ఎంత ద్రోహమో దక్షిణ భారతదేశ ప్రజలు, మేధావులు ఆలోచించాలని తెలియజేశారు. కాబట్టి నాటి నుండి నేటి వరకు దక్షిణ భారతదేశ ప్రజలకు స్వాతంత్రం రాలేదని తెలిపారు. మిగిలిన సొమ్మంతా అదానీ, అంబానీకి కేంద్రం దోచిపెడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగాలపల్లి సుభాకర్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్ని పేపర్లలో ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేసిన దాన్ని అప్పుడు వాళ్ళకి అందరికీ తెలుసునే అనపూర్ణం అంటే ఎవరు అనే సంగతి ఇప్పుడు కొత్త. కాబట్టి అందరినీ చూసినట్టు ఉంటుంది, అందరికీ తెలియాలి అని కూడా అందరినీ రమ్మని కూడా చెప్పాను నేను. అందరూ పాల్గొనని కూడా చెప్పాను. ఇప్పుడు ఏంటంటే మన దక్షిణ భారతదేశం మునిగిపోయే పరిస్థితుల్లో ఆ విషయం ఆలోచించి చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. ఏదో ఎవరైనా పాల్గొని వస్తే వాళ్ళతో కలిసి వద్దాము అని అనుకున్నాను. కానీ ఎక్కడ సాపు కింద నీళ్ళ అవినీతి పెరిగిపోతానే ఉంది. ఇదేంటంటే మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అన్నారే కానీ అప్పుడు వాళ్ళకి మన దేశభక్తులు కానీ మేధావులు కానీ ప్రయత్నించి బ్రిటిష్ వాళ్ళనైతే తరిమికొట్టినారే కానీ మన నాయకుల్లో పెరుగుతుంటే అవినీతిని ఎవరు ఏం చేయలేకుండా ఉన్నారు. కాబట్టి మన వాళ్ళు అందరూ కూడా మేధావులు కానీ దేశభక్తులు కానీ అందరూ కూడా సరే దీన్ని మేలుకొని ఈ విషయాన్ని గురించి దేశ నాయకులకు అందరికీ తెలియజేయాల్సిన పరిస్థితి మన మీద ఉంది అనే బాధ్యత ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకి ఈ బాధ్యత ఉంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేనే జనాలకు కొంతవరకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే వచ్చాను. రాబో మేధావులకు అందరికీ చెప్తున్నాను నేను. 2018 నుంచే ఈ పోరాటం జరుగుతూ ఉన్నది. డీలిమిటేషన్ అనేది 2026లో జరుగుతుంది అని అంటున్నారు. ఈ డీలిమిటేషన్ అనేది జరిగితే, డీలిమిటేషన్ అంటే జనాభా ప్రాతిపదికన మనకు ఎంతమంది ఎంపీలు వస్తారు అనేది తెలియజేస్తారు. ఆ లెక్కలు ఎత్తుకుంటే మనకి ఎంపీలు తగ్గుతారు. ఎందుకంటే మన దక్షిణ భారతదేశంలో అప్పుడు నాయకురాలు ఇందిరాగాంధీ చెప్పిన ప్రకారం జనాభా నియంత్రణ కార్యక్రమాలు చేసింది. పూర్తిగా దాన్ని పాటించినారు మన దక్షిణ భారతదేశం వాళ్ళు. కానీ ఉత్తర భారతదేశం వాళ్ళు దాన్ని పాటించినారు. 10 రోజుల ముందు పేపర్లో కూడా నేను చూసినాను. 14వ బిడ్డకి జన్మనిచ్చింది ఒక ఆమె. అంటే పోనీ ఆయన ఏమన్నా పెద్ద కోటీశ్వరుడా, ఏమన్నా డబ్బు ఉండేవాడా అంటే ఈదల్లో చెత్తను ఊడ్చి ఆయన ఆ తండ్రి ఆయన 14 మందికి జన్మనిచ్చినాడంటే వాళ్ళ జనాభా నియంత్రణ ఉత్తర భారతదేశం వాళ్ళు పాటించాలి. జనాలు లేకపోయి మనం వాయిస్ ఇచ్చి తెలియజేయాలి. మన హక్కుల్ని మనం కాపాడుకోవాలి. ఆ విధంగా చేస్తే మనం కూడా కొంత ఈ డీలిమిటేషన్ అనేది నిలపాలి. ఇప్పుడు ఉండే పద్ధతి ప్రకారం మళ్ళీ ఏమన్నారు దేశం ఇప్పుడు మనం అక్కడ మెత్తగా ఉండేకాడికి భాషను గురించి కూడా బాగా హిందీ భాష బాగా మాట్లాడండి అని, వేరే భాష త్రిభాష మాట్లాడండి అని చెప్పని చేశారు. దాని విషయంలో కూడా తమిళనాడు వాళ్ళ రాష్ట్రంలోకి రానియనే చేసింది భాషని. మన నాయకులకు కూడా తెలుసు, కానీ ఎందుకో గమనుండాలి, ఆలోచించకుండా గమనుండాలి. వీళ్ళు ఆలోచించకుండా ఉండే కొద్ది చాప కింద నీరులాగా అది పెరిగిపోతానే ఉంది. కాబట్టి అందరూ కూడా మేధావుల మౌనం దేశానికి ప్రమాదం. మేధావులు మేలుకొని, దేశభక్తులు మేలుకొని బ్రిటిష్ వాళ్ళైతే తరిమి కొట్టినాము కానీ
మనలో ఉండే అవినీతిని చేయాలంటే మనం మేలుకోవాలి. జనం మేలుకొని మాట్లాడాలి, వాయిస్ ఇవ్వాలి. ఇస్తేనే అందరిలో ఆలోచన శక్తి పెరుగుతుంది. వాళ్ళు కూడా పోరాడుతున్నారు. అప్పుడు ఏం చెప్పారు, ఇది ఈ రీఇంటిగ్రేషన్ నిలపాలంటే అప్పటి నుంచో కూడా మన నాయకులు ఇలా చేస్తున్నారమ్మా. మ్యాటర్ కాబట్టి, మంచి విషయం కాబట్టి నాకు సహకరించడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున తలప దామోదర్ రెడ్డి వాళ్ళ వర్గం వాళ్ళంతా కూడా ఈ విషయానికి కూడా వచ్చారు. తిరుపతిలో నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను నా భర్త మాత్రమే పాల్గొన్నాను. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో దామోదర్ రెడ్డి వర్గం వచ్చినారు. ఏసీ భాష వీళ్ళందరూ అంటే ఈ విషయం మీద ఒక కులమని కాదు, ఒక మతమని కాదు, ఒక ఇదని కాదు, ప్రతి ఒక్కరి బిడ్డలు నష్టపోతారు ఈ డీలిమిటేషన్ అందరికీ. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి బిడ్డలకి, ఎందుకంటే ఇప్పుడు ఉత్తర భారతదేశం వాళ్ళకే ఎక్కడ ఫ్యాక్టరీలో కానీ, రైల్వేలో కానీ ఎక్కడైనా ఉద్యోగాలు వాళ్ళకే వస్తున్నాయి కానీ మనకు రావడం లేదు, మన జనాలకు రావడం లేదు. కాబట్టి అదంతా కూడా మనం కనుక్కొని మనం వాళ్ళు అన్ని విషయాల మీద ప్రజలు కూడా మాట్లాడకపోతే, వాయిస్ ఇవ్వకపోతే నష్టపోతామని అందరికీ మన ఎంపీలు ఆ లెక్కలు ఎత్తుకుంటే మన రాష్ట్రానికి మొత్తం దేశ జనాభాకి తలకి 100 రూపాయలు లెక్కన పన్ను మనం కడితే మన దక్షిణ భారతదేశం వాళ్ళకి మాత్రం 100కి 10 పాతికో మనకిస్తున్నాం, వాటా ఇస్తున్నాం. మిగతా వాళ్ళు ఉత్తర భారతదేశం వాళ్ళకి 100కి 12,000 నుంచి 15,000 తప్పిస్తున్నారు వాటా. ఎంత ద్రోహం చేస్తున్నారో ఒక్కసారి అందరూ కూడా ఆలోచించండి అని చెప్తున్నాం. దీని విషయం మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మాకు వాటాలు తగ్గుతున్నాయి అని అడుగున్నాడు. కాబట్టి మన వాళ్ళు కూడా, మన నాయకులు, మన దేశభక్తులు వీళ్ళంతా ఏమైనా సురేంద్ర గారు, లాల్ బాషా గారు, యూత్ ప్రెసిడెంట్ ఆంధ్ర గారు, యూత్ ప్రెసిడెంట్ రవీంద్ర గారు, వీళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు భారతదేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుంది. ఏ విధంగా అంటే 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని పరిపాలించింది. ఈ 60 ఏళ్ల కాలంలో 60 లక్షల కోట్లు మాత్రం భారతదేశంలో అప్పులో ఉంది. ఆ 60 లక్షల కోట్లు డ్యాములు కానీ, రహదారులు కానీ, కాలేజెస్ కానీ రకరకాల వాటికి ఖర్చు పెట్టి 60 లక్షల కోట్లే ఆ రోజు మన బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ వచ్చేటప్పుడు 60 లక్షల కోట్లు మాత్రం భారతదేశం అప్పులో ఉంది. ఈ గడిచిన 11 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం 240 లక్షల కోట్ల అప్పులు ఊదులు భారతదేశాన్ని నెట్టివేసి ప్రతి ఒక్కరి మీద అప్పుల భారాన్ని మోపుతూ అభివృద్ధి కుంటుపడుతువే కాకుండా మతోన్మాదం, ముఖ్యంగా బీజేపీ పార్టీ మతోన్మాదం రెచ్చగొడుతూ ప్రతి ఒక్కరి భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం. ఈరోజు ఆ భిన్నత్వంలో ఏకత్వం కనబడకుండా పూర్తిగా నామోపాలేకం చేసేసినటువంటి ఏకైక పార్టీ ఈ బీజేపీ పార్టీ. మతోన్మాదం, తర్వాత అభివృద్ధి శూన్యం. అభివృద్ధి కాంగ్రెస్ పార్టీలో జరిగినంత అభివృద్ధి ఈ 10 ఏళ్ళలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు భారతదేశం. ఏది తీసుకున్న ప్రైవేట్ పరం, పోర్టులు ప్రైవేట్ పరం, ఎయిర్పోర్టులు ప్రైవేట్ పరం, రహదారులు ప్రైవేట్ పరం, ఈ పరిశ్రమలు ప్రైవేట్ పరం, ఏది తీసుకున్న ప్రైవేట్ పరం. రేపు రాబోయే రోజుల్లో శ్రీకాళహస్తిలోని శక్తి స్వరూపిణులు విశిష్ట రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆయా ఆలయాలలో అమ్మవారిని దర్శించుకుంటూ మహిళా భక్తులు సాంప్రదాయ పద్ధతిలో పిండి దీపాలు వెలిగిస్తూ విశేష పూజలు నిర్వహిస్తున్నారు. శక్తి ఆలయాలు విశేష అలంకరణతో కనువిందు చేస్తున్నాయి. దసరా శరణ్ నవరాత్రి మహోత్సవంలో భాగంగా 3వ రోజు బుధవారం రాత్రి వివిధ అలంకరణలో శక్తి స్వరూపిణులు భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. కుష్మాండాదేవి అలంకారంలో 7 గంగమ్మల తల్లి దర్శనమిచ్చారు. మేడాం గ్రామంలోని దక్షిణ కాళికామాతాదేవి అన్నపూర్ణమ్మ దేవిగా అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో మహిళా భక్తులు పిండి దీపాలు వెలిగించి సాంప్రదాయ పద్ధతిలో విశేష పూజలను జరుపుకున్నారు. బజార్ వీధిలోని వాసవి కన్యాకా పరమేశ్వరి అమ్మవారు, పాండురంగ విఠల్ మరియు రుక్మిణీదేవి అలంకారం, పానగల్లోని పొన్నాలమ్మ అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణ, బీపీ అగ్రహారంలోని చిన్నగంగమ్మ, పెద్దగంగమ్మ ఆలయాలలో అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. బహదూర్పేటలోని శ్రీ నల్లగంగమ్మ తల్లి, మధురై మీనాక్షి దేవి అలంకారంలో, బహదూర్పేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో, నాగపట్నం శ్రీ
నీలాయ దాక్షి అమ్మవారు అలంకరణలో దర్శనమిచ్చారు. భాస్కరపేటలోని చాముండేశ్వరిదేవి, అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. వివిధ శక్తి ఆలయాలలో అమ్మవార్లు దివ్యమంగళ స్వరూపాలను దర్శించుకుంటూ భక్తులు విశేష పూజలను నిర్వహించుకుంటున్నారు. ఆయా ఆలయాలు విశేష అలంకరణతో నేత్రపర్వంగా మారాయి. బీజేపీ వ్యవస్థాపకులు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతిని చిత్తూరులో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు హాజరయ్యారు. ముందుగా 36వ డివిజన్లో దీనదయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేశారు. జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ అంత్యోద్యమ, ఏకాత్మత, మానవతావాద సిద్ధాంతం రూపకర్త, సంఘ సంస్కర్త, అర్థశాస్త్రవేత్త, రాజకీయ నాయకులు, భారతీయ జనతా పార్టీకి పటిష్ట పునాదులు వేసిన సమర్థులు, నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహానుభావుడు, కీర్తిశేషులు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు సెంట్రల్ అధ్యక్షుడు షణ్ముగం, నాయకులు దుర్గా, శ్రీనివాసులు, రామభద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతకర్త అయినటువంటి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏకచక్రాధిపత్యంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సరైన ప్రతిపక్షం ప్రత్యామ్నాయం లేని సందర్భంలో శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారితో కలిసి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు జనసంఘ్ పార్టీని స్థాపించి దేశవ్యాప్తంగా పర్యటన చేసి కాంగ్రెస్ కు బలమైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తుల్లో శ్రీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఒకరు. శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయాలని చెప్పేసి వారు కాశ్మీర్లోకి ప్రవేశించి ప్రభుత్వంచే హత్య చేయబడిన తర్వాత శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు జనసంఘ అధ్యక్షులుగా దేశవ్యాప్తంగా తిరిగి పార్టీని బలోపేతంగా చేస్తున్న సందర్భంలో మనందరికీ తెలుసు, ఉత్తరప్రదేశ్లోని మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్లో వారు ఢిల్లీ నుంచి బీహార్కు ప్రయాణిస్తున్నప్పుడు తెల్లవారుజామున రైలు పట్టాల దగ్గర విగత జీవుడై పడి ఉన్నాడు. అంటే మరొక్కసారి ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భారతీయ జనసంఘను ఎదగనీయకూడదని ఆనాటి జనసంఘ్ జాతీయ అధ్యక్షుడు ప్రాణాలు తీయడం జరిగింది. కానీ అటు శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణం కావచ్చు, ఇటు దీన్ దయాళ్జీ మరణం కావచ్చు, అనుమానాస్పద మరణాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేసులు మూసేయడం జరిగింది. కానీ మీరు అనుమానాస్పద మరణాలుగా మూసేసిన వారు ఏదైతే సిద్ధాంతాలు ఆ రోజు ప్రతిపాదించారో వాటి ఆశయం కోసం అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, సంఘ కార్యకర్తలు ప్రాణాలను అర్పించి వారి ఆశయాలు నెరవేర్చడం కోసం నిరంతరం కృషి చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పారో అంత్యోదయ సిద్ధాంతం. అంత్యోదయ సిద్ధాంతం అంటే ప్రభుత్వం ఏదైనా ఒక పథకం ప్రవేశపెట్టినప్పుడు ఉన్న వాళ్ళకి, బలవంతులకే కాదు బలహీనలకు, బంతిలో ఆఖరుగా ఉన్న వ్యక్తి కూడా తృప్తిగా అన్నం తిన్నప్పుడే, ఆ పథకాన్ని ఉపయోగించుకున్నప్పుడే ఆ పథకానికి సార్థకతని వారు అంత్యోదయ సిద్ధాంతాన్ని చెప్పారు. అదే స్ఫూర్తితో గతంలో వాజ్పేయి గారు కూడా అంత్యోదయ అన్న యోజనతో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 35 కేజీలు నెలకు 3 రూపాయల లెక్కతో బియ్యం ఇచ్చే కార్డ్స్ ప్రవేశపెట్టారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు పేదల ఆకలి తీర్చడం కోసం కరోనా సమయంలో అనేక మంది పేదల బతుకులు చాలా దీనస్థితికి పోయిన పరిస్థితుల్లో దీన్ దయాళ్ గారు ఏదైతే ప్రవచించారో అంత్యోదయ సిద్ధాంతం స్ఫూర్తితో దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు ఈరోజు ఉచితంగా బియ్యాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల పేదల కోసం ఈరోజు విశ్వకర్మ యోజన తీసుకురావచ్చు. అదేవిధంగా రైతుల కోసం పిఎం కిసాన్ యోజన కావచ్చు, మహిళల కోసం బేటీ బచావో బేటీ పడావో కావచ్చు, ఇలా అనేక ఏ సంక్షేమ పథకం తీసుకోవాల్సిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ప్రవచించిన అంత్యోదయ సిద్ధాంతం స్ఫూర్తితోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ కావచ్చు, కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి వారి ఆశయాలను నెరవేర్చడానికి కోసం కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం రోజు ఈ నెల 17 నుంచి సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. అందులో భాగంగానే ఈరోజు దీన్ దయాళ్జీ జయంతి సందర్భంగా కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, చెట్లు నాటడం, వారికి నివాళులు అర్పించడం కార్యక్రమాలను ప్రతి మండల కేంద్రంలో చేయమని చెప్పి ఆల్ ఇండియా పార్టీని సూచన. అదే ప్రకారం ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ దీన్ దయాళ్జీ స్ఫూర్తిని, వారి యొక్క సిద్ధాంతాన్ని, వారి యొక్క ఆశయాలు నెరవేర్చడం కోసం మరొక్కసారి పునరంకితం కావడం కోసం ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి వారికి నివాళులు అర్పిస్తున్నాం. జై హింద్, జై భారత్. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్ని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి తీవ్రంగా ఖండించారు. గురువారం మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ నిన్నటి దినం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో జరిగిన వైసీపీ సమన్వయకర్తల సమావేశంలో మాట్లాడుతూ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులను కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, అదేవిధంగా సూపర్ 6 పథకాలను అమలు చేయకుండా సూపర్ 6 గాల్లో కలిసిందని, నేడు డిజిటల్ బుక్కులు ఓపెన్ చేస్తున్నారని మాట్లాడిన మాటలను ఈ మీడియా సమావేశం ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నామని గురవారెడ్డి అన్నారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డితో పాటు ఉమ్మడి జిల్లా తెలుగు యువత మాజీ ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, పార్లమెంట్ ఏసీసీల అధికార ప్రతినిధి రమణ, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మునయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్నటి దినం వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వారి సమన్వయకర్తల సమావేశంలో కొన్ని విషయాల్ని మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడుతూ మరి ఇప్పుడు ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, కూటమి ప్రభుత్వం మేము రాబో రోజుల్లో డిజిటల్ బుక్ను ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి దాన్ని తీవ్రంగా ఖండిస్తామన్న జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో నిన్న దినం వారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయింది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్యాయాలు అక్రమాలు చేస్తా ఉందని చెప్పారు. ఎక్కడ చేస్తున్నారో ఒకసారి నిరూపణ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుత ప్రతిపక్ష హోదా లేనటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. మరి వారు మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు గాలిలో కలిసిపోయి అంటున్నారు. మరి ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు గతంలో పరిపాలన చేసినప్పుడు మరి ఆనాడు నవరత్నాల పేరుతో మోసాలకు పాల్పడింది వాస్తవం కాదా? పెన్షన్ ని ఉద్దులు వితంతులు 3000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాల కాలం తీసుకున్నది వాస్తవం కాదా అని స్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున, ఏర్పేడు మండలం తరఫున, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రశ్నిస్తా ఉన్నా. ఈ జగన్మోహన్ రెడ్డిని ఒకసారి నెంబర్ వేసుకో. మొదటి రత్న పెన్షన్ పేరుతో రాజు చేసినటువంటి వ్యక్తి మీరు. అదే విధంగా ఆ యొక్క డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తానని చెప్తా ఉన్నారు మీరు. గతంలో 2019-24 ముందు నమ్మి ఓటేస్తే 19-24 మధ్య నీ పరిపాలనలో మరి డిజిటల్ బుక్ లో ఓపెన్ చేసావా జగన్మోహన్ రెడ్డి? డిజిటల్ చూపించావు. ఆ యొక్క ప్రధాన ప్రతిపక్షాలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, అందరికీ మరి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశావు. పులివెందుల పంచాయతీ తెచ్చావు, రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపావు. దానికి నిదర్శనాలు చెప్పుకుంటా పోతే నువ్వు పెట్టినటువంటి అక్రమ కేసులు, నువ్వు పరిపాలించిన విధానం, మీరు చేసినటువంటి అరాచకాలు, మీరు చేసినటువంటి ఆక్రమణలు, మీరు చేసినటువంటి దుర్మార్గ పాలన, దానికి నిదర్శనాలే మరి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం. దానికి నిదర్శనం మాలాంటి బీసీ నాయకులందరి మీద కూడా కేసులు పెట్టావు. నోరు తెరిస్తే ఎస్సీ ఎస్టీ నాయకుల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టిన వ్యక్తి అమరావతి ఉద్యమంలో అమరావతి రాజధానిని 3 ముక్కలు ఆటాడావు. 3 ముక్కలు ఆటాడి అమరావతిని అటకెక్కించావు, పోలవరాన్ని పడకించావు. మరి మీరా మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్కులు, రెడ్ బుక్కులని, రెడ్ బుక్ అని చెప్పింది ఎందుకు? కేవలం నీ పరిపాలనలో జరుగుతున్నటువంటి అరాచకాలని, చేస్తున్నటువంటి అన్యాయాన్ని నిరూపించడానికి. ఆనాడు లోకేష్ బాబు గారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని చేతపట్టుకొని ఆ యొక్క యోగాలం పాదయాత్రలో ఆ యొక్క ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని రెడ్ బుక్ అని చెప్పారు. దాని ద్వారా ఎవరే సామాన్య ప్రజానికానికి ఇబ్బంది కలగలేదే. నీ వైసీపీ కార్యకర్తలు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదే. నీ మనుషులు ఎక్కడైతే మద్యం లూటీ చేశారో, నాశనకం బ్రాండ్ తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యంతో చలగాటమాడి సుమారు 3,500 కోట్ల పైచీలకు అవినీతికి పాల్పడ్డారు. వారిని చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా సిట్ అనే సంస్థ ద్వారా విచారణ చేసి బాధ్యులైన వారిని జైలు పంపడం జరుగుతా ఉంది తప్ప వేరొకటి కాదు. రాజ్యాంగాన్ని నిలబెట్టి రాజ్యాంగ వ్యవస్థలను గాడిని పెడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వం అని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి తెలియపరుస్తా ఉన్నాను ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా. మరి ఇంకొక మాట ప్రశ్నిస్తా ఉన్నా. డిజిటల్ బుక్ లో ఇన్ని కూడా చూపించేసావు నువ్వు ప్రజలకి. నీ కార్యకర్తల స్థైర్యం నింపడానికి, నీ కార్యకర్తలు ఏదో బలం నింపడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మీరు శాసనసభని శాసనసభ్యులకి ఎన్నికైన మీరు, ఆ యొక్క ప్రమాణం చేసినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి మీరు సభకు వెళ్లకుండా సభలో మాట్లాడాల్సిన విషయాన్ని, మరి సభలో ప్రభుత్వం జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో లోపాలుంటే మీరు సరిచేసి సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి ఈ విధంగా మీడియా సమావేశాలు, అదేవిధంగా నీ కార్యకర్తల సమావేశాలు పెట్టుకుని ప్రజల్లో ఒక శత్రువు మీద శత్రు లాగా చూపెడుతూ ప్రభుత్వాన్ని వారి మీద ఎలా ఏంటి ఆ విషయాన్ని చెప్పి అబద్ధాలని ప్రచారం చేసి ప్రజల్లో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారనేది నేను మీ సమావేశంలో నిదర్శనమని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వారి యొక్క నాయకులకి గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మరి మీరు మాట్లాడారు
సూపర్ 6 పథకాలు. ఏ సూపర్ 6 పథకాలు ఇచ్చిన హామీ మేరకు 1 సంవత్సరం కాలంలో ఏ విధంగా చేశామో ఒక్కసారి తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు వృద్ధులు వితంతులకి 4,000 రూపాయలు కావచ్చు, వికలాంగులకు 6,000 రూపాయలు కావచ్చు, అదేవిధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకి 10,000 రూపాయలు కావచ్చు, దీర్ఘకాలం మంచానికి పరిమితమైన వారికి 15,000 రూపాయలు ఇచ్చి సుమారు 64 లక్షల పై చిలుకు పెన్షన్లు ఇచ్చి మీ వాళ్ళ బిడ్డలు వాళ్ళ ఇళ్లలో ఒక పెద్ద బిడ్డకుండి చంద్రబాబు నాయుడు గారు 33,000 కోట్ల రూపాయలని సంవత్సరానికి సంక్షేమాన్ని ఖర్చు పెడుతున్నటువంటి సంక్షేమ ప్రభుత్వం ఈ దేశ చరిత్రలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పేరు. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో అందరు బిడ్డలకి 66 లక్షల పైచీలకు 67 లక్షల వరకు 10,000 కోట్లతో ఆ యొక్క తల్లికి వందనం ప్రతి బిడ్డకి అందజేసినటువంటి ప్రభుత్వం నారా లోకేష్ గారి సారథ్యంలో చంద్రబాబు గారి నాయకత్వం ఈ సందర్భంగా సగౌరవంగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మహిళలకి దీపం పథకం ద్వారా 2,000 కోట్లు ఖర్చు పెట్టి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలందరూ కూడా అర్హులైన నిరుపేద నిరుపాకులందరూ కూడా అన్ని అవకాశాలు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వ ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఇచ్చిన దాంట్లో భాగంగా మరి బస్సు, ఫ్రీ బస్సు, శ్రీశక్తి పథకం ద్వారా ఈ రోజు సుమారు కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్సు ఇవ్వడం జరిగింది. మరి ఇవి సూపర్ 6 పథకాలు కాదా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. మరి నిరుద్యోగ యువతకి 16,340 కోట్లను డిఎస్సీ ద్వారా చేసి భర్తీ చేసి నిరుద్యోగ యువతని ఆదుకుంటున్నటువంటి, ఉపాధ్యాయ యువతను ఆదుకుంటున్నటువంటి జవాబుదారీ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వంలో జరుగుతా ముందుకు పోతా ఉందని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గుర్తు చేస్తాడా? ఇవన్నీ సూపర్ 6 పథకాలు కాదా? మరి ఎక్కడ గాలిలో కలిసిపోయావు? ప్రజల్లోకి వచ్చి సమాధానం చెప్పు. బహిరంగ చర్చకు రా, మరి అసెంబ్లీకి రా, అసెంబ్లీ నిన్ను పిలుస్తా ఉంది రా. మరి ప్రతిపక్ష నాయకుడు హోదా కోసం కోర్టులకు పోరు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఇవ్వాల హోదా. ఆనాడు మంది బలం 151 సీట్ల మతంతో మీరు శాసనసభలో ఏ విధంగా మాట్లాడారో ఈ రోజు అన్ని మీడియాలో కూడా గత వీడియోలు వైరల్ చేస్తా ఉన్నాయి, చూస్తా ఉన్నారు. ఆనాడు బలం ఉందని ఏదైతే మాట్లాడారు ఆ విధంగా ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఆ విధంగా లేదు. జవాబుదారీగా రాజ్యాంగ వ్యవస్థలు కాపాడే అంబేద్కర్ రాజ్యాంగానికి విలువనిచ్చేటటువంటి నాయకుడు నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడినా, మరి వారి కార్యకర్తలతో మాట్లాడినా మరి గుర్తిరిగి మాట్లాడాలా, చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ఆలోచన చేసుకోవాలా. ఈ రోజు 1,00,000 కోట్ల రూపాయలని సంక్షేమాన్ని ఖర్చు పెట్టే ప్రభుత్వం ఏదో ఉందంటే చంద్రబాబు గారి నాయకత్వ ప్రభుత్వం. 10,50,000 కోట్లు పెట్టుబడి తీసుకురావడం జరిగింది. ఈ హయాంలో పెట్టుబడి తరిమి కొట్టావు, వాటాలు అడిగావు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని హెచ్చరిస్తూ నిన్నటి దినం వారు మాట్లాడినటువంటి డిజిటల్ బుక్ ని తీవ్రంగా ఖండిస్తున్నాం, మరి తీవ్రంగా గర్విస్తున్నాం. ఇక్కడైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని శాసనసభకు వెళ్లి శాసనసభలో తన సలహాలు సూచనలు ఇస్తే మంచిదని ఈ రోజు రాష్ట్ర ప్రజానీకమంతా కూడా భావిస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వ్యక్తులంతా కూడా ఆలోచన చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి తెలియపరుస్తూ జై హింద్, జై చంద్రబాబు నాయుడు. శ్రీకాళహస్తి ఏపీఎస్ఆర్టీసీ డిపో నూతన మేనేజర్గా రేవతి పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్లోని గ్యారేజీని పరిశీలించారు. శ్రీకాళహస్తి డిపోకు ఎన్ని బస్సులు ఉన్నాయో, అవి ఏ రూట్లో తిరుగుతున్నాయో సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించవలసిందిగా ఆర్టీసీ సిబ్బంది మరియు డ్రైవర్లను కోరారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ రేవతి మాట్లాడుతూ తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో శ్రీకాళహస్తి నుంచి తిరుమలకు ఎక్కువ బస్సుల్లోని కేటాయించిన భక్తులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. తిరుమలకు వెళ్లే భక్తులకు శ్రీకాళహస్తి నుంచి నేరుగా తిరుమలకు టికెట్లు తీసుకునే సౌకర్యాలు కల్పించామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీశక్తి పథకాన్ని మరింత మెరుగుపరిచే విధంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మహిళలకు సౌకర్యవంతంగా సదుపాయాలు ఏర్పాటు చేశామని, మహిళా శక్తి పథకం ద్వారా ప్రయాణించే మహిళలకు మెరుగైన సౌకర్యాలతో పాటు వారిని సురక్షితంగా గమ్యాన్ని చేర్చే విధంగా తమ డ్రైవర్లు కృషి చేస్తున్నారని తెలియజేశారు. శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో అభివృద్ధి చెందే విధంగా తన కార్యాచరణ చేపడుతున్నామని ఈ సందర్భంగా అన్నారు. విద్యార్థులకు వారు ప్రయాణించడానికి బస్సులు ఏర్పాటు చేశామని, శ్రీకాళహస్తి నుంచి హాస్టల్ నుంచి వచ్చే విద్యార్థులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి అవి సమయానికి హాస్టల్ చేరే విద్యార్థులకు సరైన సమయానికి పాఠశాలకు చేరే విధంగా కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు. ప్రయాణికులకు శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో అధికారి చేత గాని మరియు సిబ్బంది వల్ల గాని ఎటువంటి సమస్య తలెత్తినా తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను ఏపీఎస్ఆర్టీసీ కాళహస్తి డిపో మేనేజర్గా గత శుక్రవారం బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు మనకు ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి. అందులో గవర్నమెంట్ మేము
తిరుపతి తిరుమల మధ్య ఎక్కువ సర్వీసులు మరియు ట్రిప్పులు తిప్పుతూ ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించడానికి బాధ్యత వహిస్తున్నాము. మరియు కాళహస్తి తిరుపతి మధ్య సర్వీసులను కూడా మానిటర్ చేసుకుంటూ మా సిబ్బందితో, గ్యారేజ్ సిబ్బందితో అయితేనేమి, ట్రాఫిక్ సిబ్బందితో అయితేనేమి సమన్వయం కల్పించుకొని ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకొని మేము ఇంతకు ముందు కంటే మెరుగైన సేవలు అందించాలని ప్రయత్నిస్తున్నాము, చేస్తాము. అదేవిధంగా మనకు శ్రీశక్తి స్కీము ఆగస్టు 15 నుంచి అమలులోకి వచ్చినది. ఇందులో భాగంగా మా డిపోలో ఎక్స్ప్రెస్లు మరియు పల్లె వెలుగులు సంబంధించి 50% ఓఆర్ అదనంగా మేము ప్రయాణిస్తున్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యము లేకుండా ప్రయాణికులు ఎక్కువైన రూట్లలో మేము ఇంకా అదనపు ట్రిప్పులు ప్లాన్ చేసుకొని తిప్పుతున్నాము. ఇంకనూ ప్రయాణికుల సౌకర్యాన్ని బట్టి వాళ్ళ సేవలు చేసుకొనుటకు అనుగుణంగా మేము ఇంకనూ ట్రిప్పులు పెంచుకునే అవకాశం ఉంటే పెంచి, అవకాశం ఉన్న ట్రిప్పుల్లో మేము ప్రయాణికులను ఎక్కువ మందిని వాళ్ళ గమ్యస్థానాలకు చేరవేస్తామని తెలియజేస్తున్నామండి. అదేవిధంగా ఇప్పుడు మా డిపోలో దాదాపు 42 సర్వీసులు మనకు శ్రీశక్తి పథకంలో తిరుగుతున్నాయి. మాకు ఆదాయం కూడా మునుపటి రోజులు ఆర్టీసీలో ముందు మోనోపొలి ఆర్టీసీనే ఉన్నింది. ఆ విధమైన సంస్కృతి ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాము. ఇదే కంటిన్యూ చేసుకొని మేము ప్రజలకు చాలా దగ్గరలో వాళ్ళని చూస్తూ వాళ్లకు సుఖవంతమైన, సురక్షితమైన ప్రయాణము చేయడానికి మేము సహకరిస్తాము. ఇందులో మా డిపోను ప్రత్యేకంగా మా కాళహస్తి డిపోని అందరూ ఆదరించి మా సర్వీసుల్లో ప్రయాణించి మా డిపోకు సహకరించాలని కోరుతున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా స్విమ్స్ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ పరిశీలించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆధ్వర్యంలో స్వామివారి భక్తుల సేవ కోసం ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసి అవసరమైన వారికి వైద్య సేవలను అందిస్తున్న శ్రీవారి మెట్టు మరియు అలిపిరి కేంద్రాలను స్విమ్స్ సంచాలకులు ఆర్వి కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా స్విమ్స్ హాస్పిటల్ నుండి వైద్యులను, పారామెడికల్ మరియు నర్సింగ్ సిబ్బందిని శ్రీవారి మెట్టు మరియు అలిపిరి వద్దనున్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను డెప్యుటేషన్ మీద పంపడం జరుగుతుందని తెలిపారు. అందుకు అనుగుణంగా ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు స్విమ్స్ నుండి వైద్య సిబ్బందిని 2 షిఫ్ట్లో ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు 9 రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కాలినడకన విచ్చేసే భక్తుల కోసం స్విమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేశామని, ఈ 2 సెంటర్ల ద్వారా దాదాపు రోజుకు 400 మందికి పైగా వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ 2025 సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఏడాది ఏర్పాటు చేస్తున్నట్లే ఇక్కడ అలిపిరి దగ్గర ఈ ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని స్విమ్స్ మరియు పద్మావతి మెడికల్ కాలేజ్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. మా డాక్టర్లు ఉదయం నుంచి దాదాపు రాత్రి దాకా ఇక్కడ ఉంటూ ఉన్నారు. వాళ్ళు వచ్చేటువంటి ఈ భక్తులకి ఏమన్నా ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు ఉంటే వాళ్ళు వెంబడే అటెండ్ అవ్వడము, దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అది ప్రొవైడ్ చేయడం చేస్తారు. అంతకంటే ఇబ్బంది ఎక్కువైన పక్షంలో వాళ్ళను స్విమ్స్కి తరలించి అక్కడ అవసరమైనటువంటి వైద్యం అందజేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళు నడిచి ఎక్కే ప్రయత్నం ఉన్నట్లయితే ముందు ఒకసారి బ్లడ్ ప్రెషర్ లాంటివి ఇక్కడ చూసుకొని పైకి ఎక్కడం మంచిది. లేకపోతే ఒక్కొక్కసారి ప్రాణం మీదకి వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది.
అందువల్ల ఈ సౌకర్యాన్ని భక్తులందరూ కూడా వాడుకొని ఆరోగ్యం బాగా ఉన్నప్పుడే కొండపైకి ఎక్కాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. పెద్దశేష వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో కటాక్షించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భారతదేశ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. తెలుగు ప్రయాణమైన ఉపరాష్ట్రపతికి రేణిగుంట విమానాశ్రయంలో సాధారణంగా వీడ్కోలు పలికిన అధికారులు, ప్రజాప్రతినిధులు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు. భారతీయ జనతా పార్టీకి పటిష్ట పునాదులు వేసి నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుడని కొనియాడిన వక్తలు. పరిసరాల పరిశుభ్రతతో స్వచ్ఛ తిరుపతి సాధ్యం. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పిలుపునిచ్చిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.